అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడీ. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు లోబో గారు. అందుకే ఫోన్‌లో కాకుండా ఇక్కడ కాన్సంట్రేషన్ పెడితే బావుంటది. ఎనీవేస్ ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి అండ్ స్పెషల్‌గా మా ప్రొడ్యూసర్, మా హీరోయిన్ సుమయ రెడ్డి గారికి అండ్ అలానే డియర్ ఉమా టీమ్ అందరికీ కూడా ముందుగా కంగ్రాచ్యులేషన్స్ అండ్ హార్డియెస్ట్ వెల్కమ్. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా గట్టిగా వినిపిస్తున్న కనిపిస్తున్న పేరు డియర్ ఉమా. అద్భుతంగా ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. చాలా చక్కగా ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ట్విట్టర్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఓన్లీ మీ సినిమా గురించి మాత్రమే కనబడుతుంది. అండ్ ఈ మధ్య కాలంలో తెలుగు అమ్మాయిలు వచ్చి ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారో చూస్తూ ఉన్నాము. మా సుమయ రెడ్డి గారికి అంతకు మించిన సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కొంచెం మా ఏరియా కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ప్రేమ కావాలని కోరుకుంటూ, ఎస్ మీది తెనాలే మాది తెనాలే లాగా మాది అనంతపూర్ మీది అనంతపూర్. సో ఇంకాస్త ఎక్కువ ప్రేమ పెరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఇలా ఒక అమ్మాయి కథని నమ్మి ఈ ఇండస్ట్రీలో బేసిక్గా డైరెక్టర్ అవ్వడం కానీ, ప్రొడ్యూసర్ అవ్వడం కానీ, ఆర్టిస్ట్గా నిలబడడం కానీ చాలా కష్టం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు ఒక మంచి స్టెప్ తీసుకొని ఇలాంటి ఒక అద్భుతమైన కథని అందరికీ అందిస్తున్నందుకు ముందుగా మీకు థ్యాంక్ యూ సో మచ్. సో చాలా ఆర్టిస్టులు ఇందులో పనిచేశారు. పృథ్వీ గారు, లోబో గారు, ఫైమా గారు అండ్ అలానే రాజీవ్ కనకాల గారు, మీనా వాసు గారు, ఆమని గారు, ఇలా గొప్ప గొప్ప ఆర్టిస్టులు అందరూ ఈ సినిమాలో పనిచేయడం జరిగింది. అండ్ ఈ పాటికే రిలీజ్ అయిన ట్రైలర్కి కానివ్వండి, టీజర్కి కానివ్వండి, పాటలకి కానివ్వండి ఎంత అద్భుతమైన స్పందన వస్తూ ఉందో చూసాము. ఒక చిన్న సినిమాగా మొదలై పెద్ద సినిమాగా రిలీజ్ అవబోతున్న సినిమా డియర్ ఉమా. సో అడ్వాన్స్గా వీళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ ఈ పాటికే సూపర్ ట్రెండింగ్గా ఉన్నటువంటి డియర్ ఉమా ట్రైలర్ని ఒకసారి చూసేద్దాం. హియర్ వి గో డియర్. ఎస్ దట్స్ అ మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ప్రామిసింగ్ ట్రైలర్ ఆఫ్ డియర్ ఉమా. అండ్ ఈ పాటికే ట్రైలర్ చూసిన వాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ మధ్య కాలంలో కొత్త కథ, కొత్త డైరెక్టర్, కొత్త హీరో హీరోయిన్ అన్నది సంబంధం లేకుండా కంటెంట్ నచ్చితే వీఆర్ దేర్ టు ఎంకరేజ్ అని తెలుగు సినిమా ప్రేక్షకులు చాలా సినిమాల్ని ప్రూవ్ చేశాయి. ఫర్ ష్యూర్గా ఈ సినిమా కూడా ఏమాత్రం తక్కువ కాకుండా అలాంటి జాబితాలోనే ఏప్రిల్ 18న రిలీజ్ అయ్యి గ్రాండ్గా సక్సెస్ అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరొకసారి టీం అందరికీ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ స్పెషల్గా ఇవాళ డియర్ ఉమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎస్. సో ఈ పాటికి టీజర్, ట్రైలర్, కొన్ని పాటలు చూసాం. కానీ స్పెషల్గా ఇవాళ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా ఒక కొత్త పాటని ఇప్పటి వరకు చూడని పాటని ఎక్స్క్లూజివ్గా మీకోసం చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆ పాటని లాంచ్ అని చెప్పవలసిందిగా సుమయ రెడ్డి గారిని అండ్ అలానే డైరెక్టర్ సాయి రాజేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇద్దరిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జస్ట్ సాంగ్ లాంచ్ అని చెప్తే అక్కడ సాంగ్ చూద్దాం. మీరు ఇలా రండి. సుమయ రెడ్డి గారిని అండ్ అలానే డైరెక్టర్ సాయి రాజేష్ మహదేవ్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇలా రండి, పైకి రండి. నమస్తే అండి. ఇక్కడికి విచ్చేసిన అతిథులకు, అదేవిధంగా మా సాంకేతిక నిపుణులు, మా టెక్నీషియన్స్ అండ్ నటీనటులకు. ఇప్పుడు మాది ట్రైలర్ లాంచ్ అనేది, ట్రీజర్ లాంచ్ అనేది ఇంతకుముందు లాంచ్ చేయడం జరిగింది. మొన్న ట్రైలర్ లాంచ్ అప్పుడు మీడియా గురించి ఒక విషయం చెప్పడం జరిగిందండి. చిన్న సినిమాలకి ఒక రామసేతులాగా వారధి మీడియాని అని చెప్పేసి. ఇప్పుడు మాకు శివ నిర్వాణ డైరెక్టర్ గారు ట్రీజర్ చేశారు, అనురావుపుడి గారు ట్రైలర్ చేశారు. దీన్ని కూడా ఒక సాంగ్ ఉందండి. ఇప్పుడు ఇది ప్రమోషనల్ సాంగ్గా మనం ముందు తీసుకెళ్తున్నాం. ఈ సాంగ్ని లాంచ్ చేయాలంటే ఎవరు? హీరోయిన్ గారు మేము తర్జనా భర్జన పడి ఈ నైట్ అంతా ఆలోచించి చాలామందిని కలిసాము. బట్ అది కాదు, పిలిస్తే అందరూ సపోర్ట్ చేస్తారు. ఈ సాంగ్ని ఎస్పెషల్లీ మీడియా, మీ జర్నలిస్టులతోనే మేము లాంచ్ చేయాలని డిసైడ్ అయ్యాము. మేడం గారు మీకు చెప్తారు. మీరు ఒకసారి మీడియా వాళ్ళందరూ కలిసి ఆ సాంగ్ లాంచ్ చేసి, ఇది సాంగ్ చూశాక ఎందుకు మీతో లాంచ్ చేపిస్తున్నామో మీకు అర్థమవుతుందండి. సో ఒకసారి మేడం గారు. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మీడియా ఈజ్ ద చీఫ్ గెస్ట్ ఫర్ మీ. మీరే లాంచ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ. సో మీడియా వాళ్ళందరూ కూడా ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అండ్ ఆల్ ద యంగ్ యూట్యూబర్స్ అందరూ కలిసి ఒక్కసారి డియర్ ఉమా మూవీ నుంచి సాంగ్ లాంచ్ అని చెప్తే ఆ సాంగ్ చూద్దామండి. ఒక్కసారి అందరూ సాంగ్ లాంచ్ అని చెప్తారా ప్లీజ్? డియర్ ఉమా ప్రమోషనల్ సాంగ్ అండి, ప్లీజ్ మీ అందరూ అది ఎందుకు చెప్పమన్నాం అన్నది చూశాక మీరే చెప్తారు. ఒకసారి మీ అందరూ ఏకకంఠంతో ఓకే యా 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 3, 2, 1 Here we go, Dear Uma special promotional song. నాతో పాటు మీరు కూడా చెప్పండి Dear Uma promotional song అని. Okay, here we go, Dear Uma special promotional song on screen please. అసలు ప్రమోషనల్ సాంగ్ అంటే ఏదో రెగ్యులర్ సినిమాలకు ఉండేలాగా ఉంటుంది అని అనుకున్నాం, కానీ ఇంత అద్భుతంగా నిజంగా వింటుంటే ఆ మ్యూజిక్కి ఆ లిరిక్స్కి గూస్ బంప్స్ వచ్చాయి మా అందరికీ కూడా. చాలా చాలా బాగుంది సుమయారెడ్డి గారికి అండ్ అలానే లిరిక్స్ రాసినటువంటి మా డైరెక్టర్ సాయి రాజేష్ గారికి చాలా చాలా అద్భుతంగా ఉందండి. నిజంగా ఇంకొకసారి ప్లే చేస్తే చూడాలనిపించింది, అంత అద్భుతంగా ఉంది. సో ఇలా ప్రమోషనల్ సాంగే ఇలా ఉంటే ఇంకా థియేటర్లో రియల్గా సినిమాలో ఇంకెంత అద్భుతంగా తెరకెక్కించుంటారో మాకు అర్థమైపోయింది. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సుమయ్య గారు అండ్ సాయి రాజేష్ గారికి కూడా మరొకసారి థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడే విచ్చేసినటువంటి మా హీరో పృథ్వీ అంబార్ గారికి కూడా హార్డియస్ట్ వెల్కమ్. రాక్ స్టార్ లాగా చాలా అద్భుతంగా హ్యాండ్సమ్గా కనిపిస్తూ ఉన్నారు. అండ్ మా అచ్చమైన తెలుగు అమ్మాయిలాగా సుమయారెడ్డి గారు కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు. సో ఇది ఇప్పటి వరకు రిలీజ్ అయిన కాంటెంట్. సో ట్రైలర్కి పాటలకి ఎంత అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారో. సో ఏప్రిల్ 18న మీ అందరి ప్రేమ ఈ టీం అందరికీ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. సో సుమచిత్ర ఆర్ట్స్ బ్యానర్పై రైటర్గా ప్రొడ్యూసర్గా సుమయారెడ్డి గారు అండ్ అలానే హీరోయిన్గా కనిపిస్తూ ఉన్నారు. రాజ్ తోట గారి అద్భుతమైన సినిమాటోగ్రఫీలో స్పెషల్గా ఈ సినిమాలో మాట్లాడుకోవాలి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. రథన్ గారు ఎంత అద్భుతంగా ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఈ పాట చూస్తే అర్థమైపోయింది, ట్రైలర్లో కానివ్వండి టీజర్లో కానివ్వండి ఎంత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. అండ్ డైరెక్టర్ సాయి రాజేష్ మహదేవ్ గారు ఆల్రెడీ మాకు ఒక డైరెక్టర్ ఉన్నారు, సక్సెస్ఫుల్గా 100 కోట్ల సినిమా కొట్టారు. సో మీరు ఈ సినిమా ద్వారా ఆ లిస్ట్లో జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. సో అలాగే ఆర్టిస్టులందరికీ కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో టీం అందరినీ ఒక్కొక్కరుగా వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. సో ముందుగా ఈ సినిమాలో అద్భుతమైన లిరిక్స్ అందించినటువంటి లిరిసిస్ట్ పూర్ణాచారి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ పూర్ణాచారి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ అలానే బలగం దామిని గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే శ్రీకాంత్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇందులో ఆర్టిస్ట్గా వర్క్ చేసినటువంటి శ్రీకాంత్ గారు. ఓకే ఓకే సో ముందుగా ఇలాంటి మంచి సినిమా ద్వారా ఇలాంటి ఒక గొప్ప కాస్తో వస్తున్నారు మీరు. సో ప్లాంట్ని అందజేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. సో మిమ్మల్ని పూర్ణాచారి గారికి అందించవలసిందిగా ప్లాంట్ని కోరుకుంటూ ఉన్నాం. సో పూర్ణాచారి గారికి ఆర్ హీరోయిన్ ఆర్ ప్రొడ్యూసర్ ఆర్ రైటర్ సుమయారెడ్డి గారు ప్లాంట్ని అందజేస్తూ ఉన్నారు. ఓకే మిమ్మల్ని ఇద్దరిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఆర్ మోస్ట్ ట్రెండింగ్ లేటెస్ట్ కొరియోగ్రాఫర్ ఈశ్వర్ పెంటి మాస్టర్ని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. రీసెంట్గా కోర్టుతో ట్రెండింగ్లో ఉన్నటువంటి ఆర్ ఈశ్వర్ పెంటి మాస్టర్ సో ఈ సినిమాలో అద్భుతమైన పాటని కొరియోగ్రఫీ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఎప్పుడు నవ్విస్తూ ఉండేటువంటి మా డియర్ లోబో గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ ఆర్ వెరీ ఓన్ లోబో గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ ఇప్పుడు డిఓపి కార్తిక్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే రాజ్ తోట గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. డిఓపి కార్తిక్ గారు అండ్ అలానే రాజ్ తోట గారు ప్లీజ్ జాయిన్ అండి.
ఓకే, వారు లేకపోతే ఎడిటర్ సత్య గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ ఎడిటర్ సత్య గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్టర్ రామాంజనేయులు గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రామాంజనేయులు గారు ప్లీజ్ జాయిన్ అండి. రామాంజనేయులు గారు ఓకే. నెక్స్ట్ ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్తో మన అందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నటువంటి ఫైమాని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ సుష్మిత గారిని అండ్ అలానే అనురాధ గారిని, శివ గారిని, లావణ్య రెడ్డి గారిని వీరందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే శ్రీకాంత్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, అండ్ ఇప్పుడు మనకెంతో సుపరిచితులు మన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ మా కో ప్రొడ్యూసర్ జ్యోతి రెడ్డి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ ఆర్ కో ప్రొడ్యూసర్ జ్యోతి రెడ్డి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అమ్మ అప్పటి నుంచి దగ్గరుండి అన్ని చూసుకుంటూ ఉన్నారు జాగ్రత్తగా. అండ్ నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం నితిన్ రెడ్డి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ లైన్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం నాగేష్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. నాగేష్ గారు ఆయన అలా దూరంగా పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఫాస్ట్గా. అండ్ మా పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు బలగం దామిని గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎక్కడ వచ్చారు? ఓకే, అండ్ ఇప్పుడు మా కో డైరెక్టర్ మధు గారిని తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు రండి, తీసుకోండి ఒక ఫోటో కోసం. రండి 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 రండి. నెక్స్ట్ రవి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రవి గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఓకే, నెక్స్ట్ మా డియరెస్ట్ పిఆర్ఓ సాయి సతీష్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ చక్రవర్తి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చక్రవర్తి గారు ప్లీజ్ జాయిన్ అండి. ఓకే, నెక్స్ట్
రాక్ స్టార్ దేవ్గా మనల్ని ఈ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి ఈ ఫుల్ లెంత్ సినిమా ద్వారా పరిచయం అవబోతున్నటువంటి ఆర్ హీరో పృథ్వీ అంబార్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఓహో, హీరో గారికి స్పెషలా? స్పెషల్ కలర్. సో ఒక గ్రూప్ పిక్చర్ కోసం టీమ్ డియర్ ఉమా అందరినీ కూడా ఎవరైనా ఉంటే వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సుమయ్య రెడ్డి గారిని, హీరో గారిని, డైరెక్టర్ గారిని, పృథ్వీ గారిని, లోబో గారిని కొంచెం ముందు వరుసలో ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈశ్వర్ పెంటి మాస్టర్ని, డిఓపిని, ఎడిటర్ని ప్లీజ్ జాయిన్ అండి. అండ్ లిరిసిస్ట్ పూర్ణాచారి గారిని కూడా పిక్చర్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జ్యోతి గారు రండి పిక్చర్ కోసం. అందరూ చీజ్. సేమ్ అలానే ఛానల్స్కి కూడా చూడరా, ఛానల్స్ కోసం. సేమ్ అలానే స్ట్రైట్గా ఛానల్స్ కోసం చూడరా. ఓకే, ఒక్క ఫోటో హీరో హీరోయిన్ డైరెక్టర్ అండి, ఒక్క ఫోటో. పృథ్వీ గారు రండి, లోబో గారు రండి, రండి రండి. యా, ఒక్క ఫోటో ఇలా రండి. యా రండి రండి, పృథ్వీ గారు జాయిన్. ఓకే, ఈశ్వర్ గారు, పూర్ణాచారి గారు. యా
ఓకే, ఎస్. సో ముందుగా ఈ సినిమాలో అద్భుతమైన పాట రాసినటువంటి ఆర్ లిరిసిస్ట్ పూర్ణాచారి గారితో మొదలు పెడదాం మొదటి స్పీచ్. సో పూర్ణాచారి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. అన్నగారు పృథ్వీ గారికి, లోబో గారికి క్యా వైబాత్ అయ్యా ఒక్క సీనేమే. డియర్ ఉమాలో ఒక మంచి పాట రాసే అవకాశం దొరికిందండి. మా డైరెక్టర్ రాజేష్ సాయి గారి ఆలోచన ప్రకారం ఒక పాట రాశాను. సింగర్ కార్తిక్ గారు పాడారు. ఒక 2-4 లైన్లు పాడతాను ఒకసారి. ఏ వైపుకో నా పయనము, ఏ మలుపు ఎటు నను నడుపు, నా దారిలో ప్రతి చోటున కనిపించలేదట గెలుపు, కదలేని నాటకమే విధి లేక సాగటమే, శృతి లేని రాగములే సవరించి పాడటమే, ఓ కాలమా నిలదీయకు, నన్ను గాలికే వదిలేయకు, కలలు కనడం నిజము అవడం అసలు నిజమా, రుజువు ఎవరు అని ఇలా సాగుతుందండి పాట. ఇది ఎందుకు డైరెక్టర్ గారు పర్టికులర్ రాయించారంటే, ఈ పాటను మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అండి, మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడో ఒకసారి లో ఫేజ్ అందరం ఫేస్ చేస్తుంటాం. చాలా తక్కువ మూమెంట్కి వెళ్ళి మనం ఏం సాధించలేమా, మన జీవితం ఇంతేనా అనుకున్నప్పుడు ఇందులో హీరో గారు అలాంటి ఒక సిచ్యువేషన్ నుండి తనని తాను ఎలా సెల్ఫ్ మోటివ్ చేసుకుంటూ వెళ్తున్నాడనే సందర్భంలో వచ్చే ఒక పాట అనమాట. ఇంత మంచి ఒక సందర్భాన్ని నా చేత రాయించినందుకు నేను డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఇంత మంచి బాణీని కట్టిన రథన్ గారికి, అదేవిధంగా ఎంతో అద్భుతంగా నాకు ఇష్టమైన సింగర్ కార్తిక్ గారు పాడారు. అద్భుతమైన సింగర్, మంచి గాత్రదానం చేశారు ఈ పాటకి. సో డియర్ ఉమా గురించి ప్రత్యేకంగా చెప్పాలండి. అంటే సినిమాలు తీయటం అంటే ఎంటర్టైన్మెంట్తో పాటు ఏదో ఒక సోషల్ కాజ్ ఉండాలని మా ప్రొడ్యూసర్ సుమయారెడ్డి గారు బలంగా నమ్మారు. ఆ నమ్మకాన్ని మా రాజేష్ గారు ఖచ్చితంగా నెరవేర్చుంటారని నేను బలంగా నమ్ముతున్నాను. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ సార్. గొప్ప విజయం అందుకోవాలి మీ ఇద్దరు. మళ్ళీ మన కాంబినేషన్లో ఎన్నో గొప్ప సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అంటే ప్రసాద్ ల్యాబ్లో చాలా అరుదుగా అండి ఇంతమంది క్రౌడ్ని చూడడం. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది క్రౌడ్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో నటించినటువంటి నటీనటులందరికీ, సాంకేతిక నిపుణులందరికీ, అలాగే మా ఈశ్వర్ బ్రో, ఈ మధ్య కోర్టు సినిమాలో అద్భుతమైన మా కాంబినేషన్లో అద్భుతమైన హిట్ కొట్టాం. పాడొచ్చా మీ పర్మిషన్తో? పాడండి. కళ్ళు 2 పుస్తకాలు, భాష లేని అక్షరాలు, చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు, ముందు లేని ఆనవాలు, లేనిపోని కారణాలు, కొత్త ఓనమాలు, ఎన్ని మాయలు, కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు అనే పాట నేనే రాశానండి. అంత మంచి పాటకి మా ఈశ్వర్ బ్రో కొరియోగ్రఫీ చేశారు. మళ్ళీ మా కాంబినేషన్లో ఈ సినిమా చేయడం చాలా అద్భుతంగా, చాలా గొప్పగా అనిపిస్తుంది. అలాగే నా తరపున పర్సనల్ రిక్వెస్ట్ అండి, రేపు 18న రిలీజ్ అవుతుంది. దయచేసి ఇది మీ పర్సనల్గా అనుకొని సినిమాని చూసి ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా మేము మంచి కంటెంట్తోనే వస్తున్నాము. మంచి కంటెంట్కి ఖచ్చితంగా మీరు బ్రహ్మరథం పడతారని ఈ మధ్యకాలంలో ప్రూవ్ అవుతూనే ఉంది. ఈ డియర్ ఉమాన్ కూడా మీరు పెద్ద విజయ తీరాలకు చేరుస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మరొక్కసారి మా సుమయారెడ్డి గారికి, మా డైరెక్టర్ సాయి రాజేష్ మహాదేవ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ, ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ లైన్స్. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నెక్స్ట్ ఇంకా నేను మాట్లాడను, నన్ను పిలవద్దు అని కిందకెళ్ళి కూర్చున్నటువంటి మా ఫైమాని వేదిక మీద వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. వచ్చే నాన్న 2 లైన్లు మాట్లాడి అయిపోద్ది. అరే నేను సినిమాకి యాంకర్ రా, నేను ఆర్టిస్ట్ కాదు. నిల్చో, నీ పక్కన నేను నిల్చుంటా. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఏంటి ఇంత చెప్పకున్నారు? కొద్దిగా అరవచ్చుగా, ఆ మాత్రం ఉంటే చాలు.
సో బేసిక్గా ఫస్ట్ టైం నేను ఇక్కడ మాట్లాడడము, సో కొద్దిగా భయంగా ఉంది, బట్ అయినా సరే ధైర్యం తెచ్చుకొని వచ్చినాను ఇక్కడికి. చాలా హ్యాపీగా ఉంది ఈ మూవీలో యాక్ట్ చేయడం అండ్ ఒక ఫ్రెండ్ రోల్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి మూవీలో యాక్ట్ చేసినందుకు అండ్ డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి, హీరోయిన్ గారికి, హీరో గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను, మూవీస్ చాలా వచ్చాయి, బట్ నాకు కొన్ని కాన్సెప్ట్లు నచ్చక అండ్ ఇంకోటి టైం కూడా కుదరక అంటే చెయ్యలేను, చాలా యాక్సెప్ట్ చేయలేదు. బట్ ఈ మూవీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అండ్ వాళ్ళు చూసుకున్న విధానం కూడా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మూవీ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. వస్తా. థ్యాంక్ యూ ఫైమా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ శ్రీకాంత్ గారిని, సుష్మిత గారిని, అనురాధ గారిని మీ అందరినీ కూడా సినిమా గురించి ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీకాంత్ గారు, సుష్మిత గారు, అనురాధ గారు ప్లీజ్. శ్రీకాంత్ గారు ప్లీజ్. యా రండి. ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి. మైక్ ఇచ్చారంటే చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి మనం. వచ్చి ఒక 2 మాటలు మాట్లాడితే అయిపోతుంది. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు, పెద్దలందరికీ నమస్కారాలు, పిల్లలందరికీ నా దీవెనలు. జస్ట్ ఇది నేను ఫస్ట్ టైము ఈ స్టేజ్ మీద షేర్ చేసుకుంటున్నాను. ఈ సినిమాలో ఓ మంచి క్యారెక్టర్ చేశాను అనుకుంటున్నాను. పాప సుమయారెడ్డి తను ముందుకొచ్చి ఈ సినిమా తీయడానికి తను ఎంతో ధైర్యం చేసి మా అందరికీ కూడా ఒక అవకాశం కల్పించి ఇక్కడ మేము ఈరోజు ఇలా ఈ స్టేజ్ మీద మాట్లాడేట్టుగా చేసింది ఒక లేడీ ప్రొడ్యూసర్. తర్వాత నా కొడుకు లాంటి వారు సాయి రాజేష్ మహాదేవ్, ఆయన తీసిన సినిమా ఇది చాలా బాగుంది, కంటెంట్ బాగుంది, తీసిన విధానం బాగుంది. తర్వాత మా డిఓపి గారు, నెక్స్ట్ కో ఆర్టిస్టులు అందరూ ఎవ్వరికి తక్కువ కాకుండా వాళ్ళందరూ ఎవరి పరిధిలో వాళ్ళు యాక్ట్ చేశారు ఈ సినిమాలో. సో మా కింద ఉన్న క్రూ అందరూ కూడా ఎవ్వరు ఏ లోటు లేకుండా మా మేడం గారు జ్యోతిరెడ్డి గారి ఆధ్వర్యంలో మేమంతా చాలా హ్యాపీగానే ఈ ఫిలిం ఒక ఫ్యామిలీలా చేసుకుంటూ వచ్చేసాము. తర్వాత మా హీరో గారు ఉన్నారు, ఆయన కూడా చాలా మంచి అబ్బాయి. అమ్మాయి అయితే ఇంకా యాక్షన్ ఇదే ఫస్ట్ టైం, కానీ సుమయారెడ్డి తను చూపించిన విధానం మాత్రం మీరందరూ చూసి తీరాల్సిందే. ఈ సినిమా నేను ఏదైనా తప్పు మాట్లాడితే తప్పుదోలితే నన్నేమి అనుకోవద్దు, నేను ఫస్ట్ టైం ఇక్కడ మాట్లాడడం. తర్వాత అందరూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ సినిమా మంచి హిట్ కొట్టాలని, అందరికీ మంచి భవిష్యత్తు రావాలని, ఎస్పెషల్లీ సుమయారెడ్డి ఇంకా 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 మంచి మూవీస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఇప్పుడు శ్రీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. Hello everyone, good evening. This is Srikanth, me also speaking for the first time మాట్లాడుతున్నానండి. ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. మా ప్రొడ్యూసర్ మేడము, హీరోయిన్ గారు సుమయారెడ్డి గారు, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ గట్స్ టు కమ్ టు దిస్ ఇండస్ట్రీకి వచ్చి చాలా గట్స్ ఉండాలి. అంటే చాలామంది ప్రొడ్యూసర్లు వస్తారు వెళ్ళిపోతారు, కానీ నుంచొని ఒక ఫిలిం కంప్లీట్ చేసి దాన్ని ప్రమోషన్ చేస్తూ దాని రిలీజ్ కోసం తెచ్చారు అంటే ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ జాబ్. అండ్ ఇలా చేయడం చాలా కష్టం కూడా, అండ్ బికాస్ ఐ ఆల్సో హెయిల్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ, సో నాకు మొత్తం తెలుసు. సో రియలీ కుడోస్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. అండ్ మా హీరో పృథ్వీ అంబర్ గారి గురించి మళ్ళీ ఒక మాట అయితే చెప్పాలి. ఈ సినిమాలో ఒక మోనోలాగ్ ఉంది. ఆయన బేసికల్లీ ఒక కన్నడిగా, హీస్ ఫ్రమ్ కర్ణాటక. ఆయన ఆ మోనోలాగ్ నేను ఫస్ట్ ఎన్టీఆర్ గారిని విన్నాను, తర్వాత మళ్ళీ మా పృథ్వీ అంబర్ని విన్నాను. ఎందుకంటే బికాజ్ దిస్ షుడ్ బి టోల్డ్. ఎందుకంటే ఒక కన్నడ పర్సన్ అయి ఉండి తెలుగు డైలాగు అంత ఫ్లూయెంట్గా స్టేజ్ మీద మళ్ళీ ఒక 100 మంది లేదా 200 మంది జూనియర్స్ ఉన్నారు ఆ రోజు, నిలబడి కనీసం 3 టేకుల్లో ఫ్లాలెస్గా చెప్పారు. సో దిస్ ఐ వాంటెడ్ టు టెల్. అండ్ మై డైరెక్టర్ మిస్టర్ సాయి రాజేష్, ఆయన తీసిన విధానం మీరు చూడాల్సిందే. ఆన్ 18th ప్లీజ్ డూ వాచ్ డియర్ ఉమా, అండ్ థియేటర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ప్లీజ్ వాచ్ డియర్ ఉమా 18th ఆఫ్ దిస్ మంత్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిలిం సత్య గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాకి నేను ఎడిటర్గా వర్క్ చేశాను. ఈ సినిమాకి నాకు అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ కమ్ హీరోయిన్ గారికి ధన్యవాదాలండి.
ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా మంచి స్క్రీన్ ప్లేతో ఒక మంచి సందేశం ఇచ్చారండి డైరెక్టర్ గారు. ఒక కమర్షియల్ పాయింట్ అండ్ దీంట్లో ఉన్న కొన్ని సీన్స్లో ప్రతి ఒక్కరి లైఫ్లో యథార్థంగా జరిగినటువంటి సంఘటనల ఆధారంగా ఉన్నట్టు ఉంటుంది. మనందరం కూడా ఏదో ఒక స్టేజ్లో దీన్ని ఫేస్ చేసే ఉంటాం, ప్రతి ఒక్కరం కూడా, ఈ కార్పొరేట్ హాస్పిటల్స్కి సంబంధించి. సో ఈ సినిమా ఈ మంత్ 18th రిలీజ్ అవుతుంది. మీరు అందరూ మీ నియరెస్ట్ థియేటర్లో వెళ్ళి ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా మేము అందరం కోరుకుంటున్నాం. అలాగే మా అందరికీ కూడా మంచి మీరు సక్సెస్ ఇస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఈ సినిమాలో మరొక అద్భుతమైన క్యారెక్టర్లో కనిపించబోతున్నటువంటి బలగం దామిని గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. అందరికీ నమస్కారం. స్పెషల్ థ్యాంక్స్ ఫస్ట్ మీడియా, ఎందుకంటే బల్గం టైంలో చాలా సపోర్ట్ నాకు మీడియా నుంచి వచ్చింది. నా గురించి ప్రతి ఆర్టికల్స్ రాశారు. నేను ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పుకునే సందర్భం రాలేదు. సో మా డియర్ ఉమా మూవీ ద్వారా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ డియర్ ఉమా చాలా స్పెషల్ సినిమా. నేను బల్గం గురించి ఎందుకు మాట్లాడానంటే, సుమయ్య గారు బల్గం మూవీ చూసి నన్ను పిక్ చేసుకున్నారు. ఈ సినిమాలో నేను చాలా చిన్న క్యారెక్టర్ ప్లే చేసిన ఒక మంచి మూవీలో నేను ఉన్నానని చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చాలా మాట్లాడుతుంది. ఇదే స్టేజ్లో బల్గం అయింది. సో మళ్ళీ ఈ సినిమా అంతే మాట్లాడుతుంది అనుకుంటున్నాను. డెఫినెట్గా ప్లీజ్ వాచ్ ఏప్రిల్ 18కి. తప్పకుండా ఈ సినిమా అందరూ చూడాలి. అండ్ డైరెక్టర్ గారికి అండ్ సుమయ్య గారికి, అమ్మగారికి థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి సినిమాలో నాకు ఒక చిన్న పాత్ర ఇచ్చిన, బట్ నేను గుర్తుండిపోయే సినిమాలో చేశానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ ఇందాక నేను వచ్చేటప్పుడు కూడా రోడ్ మొత్తం డియర్ ఉమా పోస్టర్స్ ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆర్టిస్ట్ శివ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్టర్ సాయి రాజేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ప్రొడ్యూసర్ సుమయ్య గారికి అండ్ జ్యోతిరెడ్డి గారికి. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ తన లైఫ్లో తనలో ఉన్న బెస్ట్ చూపించాలనుకుంటాడు. అలాంటి క్యారెక్టర్ నాకు ఈ సినిమాలో ఇవ్వడం, ఈ సినిమా మొత్తానికి ఒక కీ క్యారెక్టర్ ఇచ్చారు నాకు. ఆ క్యారెక్టర్ సెలెక్ట్ చేయడానికి కూడా సాయి రాజేష్ గారు నన్ను రిఫర్ చేసి ఈయనే కావాలి అని, అది ప్రొడ్యూసర్ గారు కంపల్సరీ మిమ్మల్ని ఒక బయట అడుగుతున్నారు, మీతో ఆడిషన్ అవసరం లేదు కానీ కావాలి నాకు అని అడిగి తీసుకుని ఆవిడ చూపిస్తే ఆవిడ అది చూసి ఆవిడ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు, మీరు చెయ్యాలి ఇది అని అడిగి. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. చాలా వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్, సాయి రాజేష్ గారు. అండ్ ఇంకొక విషయం నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు చేశాను, బ్రో నారప్ప లాంటివి. కానీ నా ఫస్ట్ సినిమా 10 సంవత్సరాల క్రితం బుర్రకథ అనే సినిమా. నాకు సాయి రాజేష్ గారు అక్కడ పరిచయం. నాది ఏంటంటే ఇది 1 minute పడుతుంది, ఏమనుకోకండి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషి క్యారెక్టర్ ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్తున్నాను. కొత్తగా ఒక ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో అడుగు పెడితే తనకి ఎలా బిహేవ్ చేయాలి, ఎలా చేయాలి, ఇంకా సినిమా ఫీల్డ్ కొత్త అయినప్పుడు తనకేం తెలియదు. నేను అప్పటివరకు సాఫ్ట్వేర్ కంపెనీలో ఆల్మోస్ట్ ఒక మేనేజర్ లెవెల్లో పనిచేస్తూ ఆల్మోస్ట్ ఒక 20 lakhs డ్రా చేస్తున్న అలాంటి పర్సన్ని ఒక సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు మొదటి రోజు, ఆ రోజు టీఎన్ఆర్ గారి వాళ్ళ కూతురిని చంపే సీన్ ఏదో చేస్తున్నాను. ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది. సో అది అయిపోయింది. ఫస్ట్ డే లంచ్కి వెళ్ళి కూర్చున్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఆర్టిస్టులు ఎక్కడ కూర్చున్నారండి వెళ్ళు అని అన్నారు. సాయి రాజేష్ గారు ఆర్టిస్ట్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో సార్, మీరు కూర్చోండి సార్ అంటే, నేను ఒక ఫస్ట్ డే ఒక కొత్త ఆర్టిస్ట్ వస్తే ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆయనలో ఉన్న వాల్యూస్ అవి అంటే నాకు నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అంటే ఇండస్ట్రీలో ఇలా ఉంటుందా ట్రీట్మెంట్ అంటే, నేను కార్పొరేట్ వరల్డ్ నుంచి వచ్చి ఇండస్ట్రీలో అడుగుపెట్టడం నాకు తెలియదు. అంటే డైరెక్షన్ టీం సపరేట్గా కూర్చుని భోజనం చేస్తారు, ఆర్టిస్టులు సపరేట్గా కూర్చొని భోజనం చేస్తారు, ఇలాంటివి తెలియదు నాకు అప్పుడు. సో ఆయన సపోర్టివ్గా ఉండి ఎంత అంటే ఈ రోజుకి కూడా ఆయన క్యారెక్టర్ అలాగే ఉంది. ఆఫ్టర్ 10 years కూడా ఆయన కొత్త ఆర్టిస్ట్ అవని పాత ఆర్టిస్ట్ అవని ఎంత రెస్పెక్ట్ ఇస్తారు ఆయన. అలాగే ఇంకా సుమయ్య గారి గురించి
అండ్ జ్యోతిరెడ్డి గారి గురించి. అసలు నాకు ఒక ఫ్యామిలీలా ఉంటారు వాళ్ళు. అంటే వచ్చి వాళ్ళు సెట్లో యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా ప్రతి మినిట్ అసలు వాళ్ళు చూసి వచ్చి ఆ కళ్ళ నీళ్ళు పెట్టుకుని వచ్చి ఆవిడ కౌగిలించుకుని మరి జ్యోతిరెడ్డి గారు వాళ్ళందరూ నాకు సపోర్ట్ ఇవ్వడం అనేది రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఇంత మంచి మనుషులు, ఇంత మంచి మనసులు ఉన్న పీపుల్ వాళ్ళతో కలిసి వర్క్ చేయడం అనేది రియల్లీ నా అదృష్టం. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు డిఓపి సార్ అండ్ ఆల్ డైరెక్షన్ టీమ్, మధు గారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. డీరుమా ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చింది. ఈ మధ్యకాలం ఇంత మంచి కాన్సెప్ట్తో సినిమా వస్తే చాలామంది ఆదరిస్తున్నారు. దయచేసి మీరు 18th వచ్చే ఈ డీరుమా సినిమాని అందరూ చూసి దీన్ని మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అప్పటి నుంచి అందరి స్పీచ్లకి విజిల్స్, అందరి స్పీచ్లు కాదు, అమ్మాయిలు వస్తే అమ్మాయిల స్పీచ్లకి విజిల్స్ వేస్తున్నటువంటి మా లోబో గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. విజిల్ తెచ్చుకున్నారండి. అందరికీ నమస్కారం, మీడియా వాళ్ళందరికీ. ఎట్లున్నారు? అందరు బాగున్నారు కదా? సింపుల్ వన్ వర్డ్, లాస్ట్ వర్డ్, ఎండాకాలం వచ్చింది. లేడీ ఓరియంటెడ్ సినిమా. ఇప్పుడు చెప్పిన మాట తప్పు అయితే తప్పు, గుద్ద వల్ల ఉంది, హిట్ కొడుతుంది, అంతే, కథం. గుడ్ నైట్. ఓకే థ్యాంక్ యూ లోబో గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా మోస్ట్ ట్రెండింగ్ కొరియోగ్రాఫర్ ఈశ్వర్ పెంటి మాస్టర్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ ది ఇంట్రో అండి. నా గురించైనా అనిపిస్తుంది. అండ్ అందరికీ నమస్కారం, రెస్పెక్టెడ్ ఆర్టిస్ట్ అండ్ మీడియా అందరికీ. ఇందాక సాంగ్ చూసినప్పుడు సారజ సార్ ఏం దాగి రాసినారు సార్, ఆ లిరిక్స్ చాలా బాగున్నాయి. అండ్ యాక్చువల్లీ ఇదే ప్రసాద్ ల్యాబ్లో నేను ప్రివ్యూ చూడడం జరిగింది. కొన్ని డైలాగ్స్ లవ్ గురించి కానీ హాస్పిటల్ గురించి కానీ కొన్ని డైలాగ్స్ విన్నప్పుడు తప్పకుండా ఇలాంటి సినిమాలు రావాలి అనిపించింది. అంటే అండ్ అపార్ట్ దీని పక్కన పెడితే దీంట్లో నేను నీవెవరు అని ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేయడం జరిగింది. మామూలుగా సాయిరాజ్ సార్తో ముందు పరిచయం అయినప్పుడు ఒక మంచి డాన్స్ సాంగ్ గురించి వెయిట్ చేస్తున్నాను. అప్పుడు డాన్స్ సాంగ్ చేద్దాం, అలాంటి సాంగ్ వస్తుందేమో అనుకున్నాను. కానీ నాకు ఇలాంటి సాంగ్ ఇచ్చినప్పుడు అండ్ సార్ చెప్పిన విషయం ఏంటంటే, మాస్టర్ మీరు ఈ సాంగ్కి డైరెక్టర్ లాగా బిహేవ్ చేయాలి, మీరు నా పాత్ర తీసుకోవాలి అని చెప్పారు. చాలా మంచి ప్లేస్లో ఒక బ్రిడ్జ్ లాంటి సాంగ్ ఇది. అంటే ఈ సాంగ్ తర్వాత ఒక ఏంజిల్ అండ్ ఒక రాక్ స్టార్ మధ్య జరిగిన వాళ్ళ మధ్య జరిగే ఒక మంచి మూమెంట్స్ అన్నీ మనం క్యాప్చర్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమా మ్యామ్ అంటుంటే కొత్తగా ఉంది నాకు. అండ్ రైటర్, ప్రొడ్యూసర్, యాక్ట్రెస్ అనే కన్నా కూడా ఒక మంచి ఫ్రెండ్ అనొచ్చు. చాలా ఫ్రెండ్లీ నేచర్ మేడంది. థ్యాంక్ యూ, మీరు అంత ఫ్రెండ్లీగా ఉన్నారు కాబట్టి సాంగ్స్ అన్నీ బాగా వచ్చాయి. అండ్ టీం అంతా అంత యాక్టివ్గా ఉంది. ప్రొడ్యూసర్ వెల్కమ్ సార్. మీరు ఇలాంటి తెలుగులో చాలా సినిమాలు చేయాలి, నేను దానికి చాలా వర్క్ చేయాలి. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను సాంగ్ చేసినప్పుడు సార్ కన్నడగా మాట్లాడతారు. ఒక తక్కువ టైం ఉన్నప్పుడు టెక్నికల్లీ 48 ఫ్రేమ్స్లో సాంగ్ పాడాలి. టక్ని లిరిక్స్ అప్లై చెప్పాము మనకు. అప్పటికప్పుడు నేర్చుకొని స్లో మోషన్లో పాడతారు. నేను ఆశ్చర్యపోయాను, ఏంటి తెలుగు రాదు కదా, ఎప్పుడు పాడుతున్నారు అనేసి ఒక్క నిమిషం మోటర్ దగ్గర నేను సర్ప్రైజ్ అయ్యాను సార్. సూపర్ సార్. అంటే మీ డెడికేషన్ అసలు నేను ఆ రోజు ఎక్స్పీరియన్స్ అయిపోయాను. అంటే అంత ఇన్స్టెంట్గా నేర్చుకొని పాడడం, టైం వేస్ట్ అవ్వకుండా. అసలు ఆ రోజు టైం కూడా మీకు తెలుసు, చాలా క్రూషియల్ అయిపోవాలి బ్యాకప్ అని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏం చెప్పాలి ఇష్టం. నెక్స్ట్ మాస్టర్ వచ్చారు కాబట్టి 2 స్టెప్పులు వేయించుకున్న పంపించలేదు కాబట్టి, సో అలా మా హీరోయిన్ గారిని తీసుకొచ్చి ఒక 2 స్టెప్పులు వేస్తే మేము హ్యాపీ ఫీల్ అవుతాం. నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. ఓకే, కొంచెం సైడ్ ఇస్తారా? ఆ సాంగ్ పేరేంటి? ఓకే, నీవెవరు అన్న సాంగ్ ప్లే చేయరా? ఇప్పుడు ఇక్కడ సుమయ్య రెడ్డి గారు అలాంగ్ విత్ ఈశ్వర్ పెంటి మాస్టర్ ఒక 2 క్యూట్ స్టెప్పులు చూద్దాం. హీరోయిన్ గారు రాండి. 2 minutes 10 seconds దగ్గర నీవెవరు అన్న సాంగ్ని ప్లే చేయండి స్టెప్ కోసం. థ్యాంక్ యూ ఈశ్వర్ పెంటి గారు, థ్యాంక్ యూ సుమయ్య రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆయన రాగానే ఆపేశారు. మీ పేరు నచ్చలేదు, ఈ పేరే నచ్చింది ఆడియన్స్కి. ఐఎమ్ సో సారీ. నాకు రాదు స్టెప్పులు, నేనే
థ్యాంక్ యూ సుమియారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ పీఓ దాన్ని వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విశ్వ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నితిన్ రెడ్డి గారిని వేదిక మీద వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మనందరి సినిమా డియర్ ఉమా, మా సుమయ్య గారు, మా అక్క ఇక్కడే ఉన్నారు. అక్క, నాకు చిన్న డౌట్ ఉంది సినిమా పైన. సుమయ్యలో ఉమా తీసావా లేదంటే ఈశ్వరుడు ఇష్టం అని ఉమాదేవి అని తీసావా? ఈశ్వరుడు అని ఉమా తీసింది. ఫస్ట్ చెప్పాలంటే తన కళను రాసుకోవడం పక్కన పెడితే కళలు కనడం అందరికీ సాధ్యమే, కానీ దాన్ని నెరవేర్చుకోవడం కొందరికే సాధ్యం అవుతుంది. అది మా ఇంట్లో సుమయ్య గారికి అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. అండ్ గురిజాడన్న ఒక మాట గుర్తుకొస్తుంది, ఒట్టి మాటలు కట్టుబెట్టబోయి గట్టి మేలు తలబెట్టబోయి అన్న మాట అక్షర సత్యం చేసిన మా అక్కకు నిజంగా హ్యాట్సాప్ టు యూ అక్క. ఇంకా చెప్పాలంటే సొసైటీకి ఉపయోగపడే సినిమాలు ఈ కాలంలో చాలా తక్కువ వస్తున్నాయి. యాజ్ ఏ ఆడియన్గా కూడా చెప్తానా, కానీ అది మా ఇంటి నుంచి సుమయ్య తీసిన డియర్ ఉమా సినిమా సొసైటీకి ఉపయోగపడుతుంది అంటే చాలా మా కుటుంబానికి చాలా అంటే చాలా గర్వంగా ఉంది. నిజం, ప్రివ్యూ చూసినప్పుడు అసలు ఇంత మంచి సినిమా మా ఇంటి నుంచి సొసైటీకి ఉపయోగపడే సినిమా అస్సలు నేను అన్ఎక్స్పెక్టెడ్. ఇది అక్క, యు ఆర్ గ్రేట్, యు ఆర్ సో గ్రేట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అక్క, లవ్ యూ అక్క. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఎస్, అండ్ ఇప్పుడు ఎన్నో అద్భుతమైన సినిమాల్లో అది కామెడీ పాత్ర అయినా సీరియస్ పాత్ర అయినా మనల్ని 30 సంవత్సరాలుగా ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నటువంటి మా పృథ్వీ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. విచేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా మా మీడియా మిత్రులందరికీ ముందుగా నన్ను వదిలితే నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసేవాడిని. ఎందుకంటే నాకు వీరధీర సూరన్ రివ్యూస్ మటుకు అద్భుతంగా రాశారన్న. మీరు ఇచ్చిన సహకారం నేను జన్మలో మర్చిపోలేం. ఎందుకంటే అది పెద్ద బ్లాక్ బస్టరు తమిళ్లో, తెలుగులో కూడా పృథ్వీ చాలా బాగా చేశాడు అని మీరు ఇచ్చిన స్ఫూర్తి ఒక టానిక్. చాలా మంచి ఆఫర్లు వస్తున్నాయి. సో అంతకన్నా పెద్ద మన ఇక్కడ సెలవరాఘవన్ అంట, నేను చాలాసార్లు అతన్ని చూసినప్పుడు సాయి రాజేష్ని అద్భుతం. ఎందుకంటే తన దగ్గర ఇప్పుడు డాక్టర్ ఉమా కథ, మరి అది అంతకుముందు 2-3 కథలు చెప్పాడు, అద్భుతం, ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. ఈ డాక్టర్ ఉమా కథ చెప్పినప్పుడు చాలా పెద్ద సబ్జెక్ట్ కదా ఇది, పబ్లిక్లో ఒక అవేర్నెస్ రావాలి. అలాంటి సబ్జెక్టు ఎవరు డీల్ చేస్తున్నారని అంటే ఇక్కడే ఎదురుగుండా కూర్చున్నారు ఉమా గారు అనే పిలవాలి, ఇంకా ఆవిడ సినిమా రిలీజ్ అయ్యాక. వాళ్ళ అమ్మగారు జ్యోతిరెడ్డి గారు. సో ఒక అద్భుతమైన ఒక అవేర్నెస్, సోషల్ అవేర్నెస్ పబ్లిక్లో రావాలి. మేము ఇండస్ట్రీకి వచ్చినప్పుడు గణేష్ నాకు 2వ సినిమా, గణేష్ యాక్ట్ చేస్తున్నప్పుడు మొత్తం షూటింగ్ అంతా వెంకటేష్ బాబు మామూలు జనరల్ హాస్పిటల్లో చేసి తర్వాత కార్పొరేట్ హాస్పిటల్స్ మీద చాలా అద్భుతం. అప్పట్లో ఆ సినిమా ఒక ట్రెండ్ సెటర్. ఎందుకంటే అందరికీ ఆరోగ్యం, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక కాన్సెప్టు, వాళ్ళందరికీ ఆరోగ్యం వైద్యం సకాలంలో దొరకాలి, దీన్ని ఎందుకు మీరు కార్పొరేట్ ఇదిలో తీసుకెళ్తున్నారని చెప్పారు. అది సూపర్ హిట్. దాని తర్వాత వచ్చిన ఠాగూర్ సినిమా చిరంజీవి గారు అద్భుతంగా కార్పొరేట్ సర్కిల్లోకి వెళ్ళిపోయింది మొత్తం వైద్యం అని దాని మీద తీసారు, అది బ్లాక్ బస్టర్. ఇప్పుడు మెయిన్ ఎందుకు చెప్తున్నామంటే మనలోనే ఉంది తప్పంతా. మనం మన ఇంట్లోంచి ఒక అబ్బాయిని డాక్టర్గా మనం చదివిస్తున్నాం. వాడు అంతకుముందు ఒక 25 years బ్యాక్ ఎలా ఉండేదంటే మేబీ డాక్టర్ అయితే ఆ ఊర్లోనే అతను ప్రాక్టీస్ చేసేవాడు, అక్కడే ఉండేవాడు, ప్రజలకు దగ్గరగా ఉండేవాడు. మేము చాలామందిని చూసాం అలా డాక్టర్స్ని. ఆ డాక్టర్సే చాలామంది దేవుళ్ళ చూస్తారు. అలాగా చాలా ఊర్లలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, మా అబ్బాయి యుఎస్లో ఒక పెద్ద డాక్టర్ అవ్వాలి,
బాగా సంపాదించాలి, ఎక్కడో రష్యాలో ఉండాలి, ఇక్కడికి రావాలి, ఒక కార్పొరేట్ హాస్పిటల్ పెట్టాలి, దాంట్లో మనం డబ్బులు సంపాదించాలనేది మనలో ఉంది. అది మనం చేంజ్ చేసుకున్నంతకాలం ఇలాగే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నానంటే, శంకర్ అని మా ఫ్రెండ్ ఉన్నారు శ్రీకాకుళంలో, అతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి ఢిల్లీ ఎయిమ్స్ కాలేజ్ అనుకుంటా, దాంట్లో టాప్ ర్యాంకులో ఉండి అతను నాతో ఒక మాట అన్నాడు. ఏంటంటే, అన్నా నేను డాక్టర్ అయిపోయాక ఇంటీరియర్ విలేజ్ శ్రీకాకుళంకి మారుమూల పాలకొండ అనే ఒక ఊర్లో పుట్టి పెరిగిన అబ్బాయి. ఆ వాతావరణం కూడా చూశాను నేను. ఒక ఎలా ఉంటుందంటే, ఆ విలేజ్లో ఉన్న ఆ ఇళ్ళు కానీ అవి కానీ, అక్కడి నుంచి తను చదువుకుని ఇండియాలోనే టాప్ ర్యాంకులోకి వెళ్ళి అక్కడ ఢిల్లీలోనే ఒక పెద్ద డాక్టర్ గారు అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని తను వచ్చి శ్రీకాకుళంలో హాస్పిటల్ కట్టిస్తున్నాడు. రేపు జూన్లోనో జూలైలోనో ఓపెన్ అవుతుందన్నమాట. పేద ప్రజలకు దగ్గరగా ఉండాలి, ఇట్ ఈస్ నాట్ ఏ కార్పొరేట్ హాస్పిటల్ అని చెప్పి ఇలా వచ్చాడు. అలాగా ఉన్నారు కొంతమంది. ఆ కోవలో మరి హీరోయిన్కి మరి దీని మీద అవేర్నెస్ ఎలా వచ్చిందో తెలియదు. ఒక అద్భుతమైన సబ్జెక్టు, అవేర్నెస్ రావాలి, కార్పొరేట్ సర్కిల్లోకి వెళ్ళకూడదు. మనం కోవిడ్ బిఫోరు, కోవిడ్ తర్వాత చూస్తే ఏదొచ్చినా కూడా ఇంకా కోవిడ్ తప్పితే అడిగి ఏమన్నా హార్ట్ అటాక్ రాదా, లేకపోతే అడిగేదన్నా ఇంకో జ్వరం రాదా, ఏం లేదు. ఏదొచ్చినా కోవిడ్ అని అన్నారు. అవన్నీ అలాగా మొత్తం ఏదొచ్చినా పంచుకున్నారు డబ్బులు మొత్తం. ప్రభుత్వాలు చూడాలి, భారతదేశం ఎప్పుడు బాగుంటుందంటే ఇవన్నీ కాదండి, ఆరోగ్యంగా ప్రజలు బాగున్నప్పుడే దేశం బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఈ అవేర్నెస్ తీసుకొచ్చి చిన్న అమ్మాయి ఈ సినిమాలో ఇంత కాన్సెప్ట్ ఉంది అంటే, ఇప్పుడు మాకు క్యారెక్టర్ ఇచ్చి డైరెక్టర్ గారి మంచి మనసు ఏంటంటే, ఈ సినిమాలో అందరూ ఉండాలి అని చెప్పి ఒక క్యారెక్టర్. మేము దాంట్లో ఏం చేసామనేది అంటే, దొంగ డాక్టర్లు వీళ్ళందరూ. సో అలాగ వచ్చి ఇలా చేస్తున్నారే. ఈ అబ్బాయిది ఒక స్టోరీ ఉంటుంది, ట్రాజడీ అన్నమాట స్టోరీ అంతా. భార్యను కూడా కోల్పోతాడు తను. సో ఇలాంటి ఇన్సిడెంట్లు చూసి ఆ డాక్టర్ ఉమా ఎగైనెస్ట్ కార్పొరేట్ సర్కిల్లో ఉన్నటువంటి అజయ్ ఘోష్ గారితో వాళ్ళతోటి డైరెక్ట్ ఫైట్ చేసి ఈ అమ్మాయిని కూడా లేపేయాలి అనే ఒక కాన్సెప్ట్ మనం రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ అది. సో దాని మీద గట్టిగా పోరాడి సినిమాని ఒక అందమైన ఒక కావ్యంగా, దాన్ని అద్భుతంగా ఒక మెసేజ్తో పాటు ఇప్పుడు ఉన్న సొసైటీలో ఇలా ఉండాలి, ఇలాగ ఉంటే ఇదే పరిస్థితి మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. సో మనలో మార్పు రావాలి, అందరికీ ఆరోగ్యం కావాలి. సో కార్పొరేట్ సర్కిల్ని మనం కూడా అవాయిడ్ చేయడం మొదలుపెట్టిన కాడి నుంచి మన జీవితాలు, దేశం అన్నీ బాగుంటాయి. సో మా స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మేము సింధూరం చేసేటప్పుడు దాంట్లో ఒక పాట నక్సలైట్ల మీద రాశారు. ఆ పాట అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా అనే పాట. అది బ్యాక్గ్రౌండ్ వచ్చే సాంగు, ప్రమోషనల్ సాంగు అప్పట్లో కృష్ణవంశీ గారి దర్శకత్వంలో. అలాగా మా సాయి రాజేష్ ఇంత అద్భుతంగా కంపోజ్ చేసి ఈ పాటని తీసుకొచ్చి పెట్టడం నిజంగా నాకు అది గుర్తొచ్చింది అది. సో ఇది అద్భుతంగా ఈ సినిమాలో హీరోయిన్ చాలా అద్భుతంగా చేసింది. అలాగే మా హీరో నా పేరే పృథ్వీ, ఈజ్ ఫ్రమ్ కన్నడ అయినా కూడా ఆయన అద్భుతంగా తెలుగు అబ్బాయే, కన్నడ కాదు, భాషా భేదం లేదు నటీనటులకి. సో ఈ రోజున అక్కడి నుంచి వచ్చిన యాక్టర్స్ అందరూ చాలామంది, మన రిషబ్ శెట్టి కానీ బ్రదర్, ఇప్పుడు ఈ సినిమాలో చాలా షేడ్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ సింగర్, దాన్ని కథ అంతా వేరే ఉంది, అది ఇప్పుడు రివీల్ చేయకూడదు అది. సో అద్భుతంగా యాక్ట్ చేశాడు తను. సో నేను కూడా తనతో 2 రోజులు తన కాంబినేషన్ చేసాం. అగ్రెసివ్గా ఆ ఫైట్స్ కానీ ఆ సాంగ్స్ కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా చేశాడు. సో ఆ భగవంతుడు ఈ ఇద్దరికి, హీరో హీరోయిన్కి, వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని. అలాగే ఈ సినిమా మరి లైన్ ప్రొడ్యూసర్ అంటారు, ఇంకొకటి అంటే నాకు అలాంటివి చెప్పడం రాదు, కానీ మన జ్యోతిరెడ్డి గారికి అద్భుతమైన డబ్బులు రావాలి, వెనకాల ఉన్న వాళ్ళకే డబ్బులు రావాలి.
ఆమెకు డబ్బులు వస్తే అందరికీ ఇస్తారు అది. అలాగా ఆవిడకి డబ్బులు రావాలి. అలాగే ఇక్కడ దీంట్లో యాక్ట్ చేసినటువంటి ఆర్టిస్టులు అందరూ మా చింటూ కానీ ఇక మిగతా ఉన్న యాక్టర్స్ అందరూ చాలా అద్భుతంగా చేశారు. సో సాయి రాజేష్ అద్భుతమైన డైరెక్టర్ అవుతాడు. అలాగే ఈ సినిమాలో లోబో కూడా యాక్ట్ చేశాడని నాకు ఎక్కడ ఉందో స్కోప్ నాకు అర్థం అవ్వలేదు. ఎందుకంటే ఇట్ ఈజే ఎక్కడో పెట్టుంటారు లోబోని పాపం. చాలది. ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ 18న రిలీజ్ అవుతున్న లేడీ ఓరియంటెడ్ సినిమా. సో మీ పోరాటం ఒక సొసైటీ మీదే పెట్టారు, మీరు ఆరోగ్యం మీద పెట్టారు. సో భగవంతుడు మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తాడు. సో దీన్ని ఇంకా పబ్లిక్లోకి తీసుకెళ్ళాలంటే మీడియా మిత్రుల ద్వారా ఇది సాధ్యం. అది ఏ సినిమానైనా ఏ ప్రోగ్రామ్నైనా జనాల్లోకి తీసుకెళ్ళేది మీడియా కాబట్టి. సో మేము డాక్టర్స్కి హాస్పిటల్స్కి వ్యతిరేకం కాదండి. బట్ దీంట్లో ఉన్న కంటెంట్ ఏంటంటే అందరినీ సమాన దృష్టితో చూడండి, కార్పొరేట్ సర్కిల్లోకి వెళ్ళకండి అనేది వారి భావన. సో దానికి కూడా బ్రహ్మాండమైన అప్లాజ్ వస్తుంది. యువర్ మీరు చేసిన ఈ అంటే చాలా వరకు ప్రొడ్యూస్ చేస్తే గ్లామరస్గా 4 ఫైట్లు అవి పెట్టి లేడీ ఓరియంటెడ్ సినిమా చేయొచ్చు. కానీ ఒక మంచి మెసేజ్ తోటి పాటు మీరు సినిమా చేయటం, దాంట్లో మా బ్రదర్ అని కూడా అనలో మా అబ్బాయి అని అంటాం పృథ్వీ. అలాగే ఇక్కడ 2 సంవత్సరాల క్రితం షూటింగ్లో కలిశాడు అతను శ్రీకాంత్ అని, ఇక్కడ ఎక్కడో ఉండాలి ఇక్కడ. వాళ్ళు కూడా 2 సంవత్సరాల తర్వాత మొన్న ఇప్పుడు ఏంటో ఎలా ఉన్నామంటే నెంబర్ లేదండి అన్నాడు. మొన్న నెంబర్ లేదు, ఇప్పుడు కాదు. సో అలాగా ఉంటారు ఆర్టిస్టులు కొంతమంది అలాగా. అలాగే బలగం బామ, ఆమె ఇప్పుడు ఆ సినిమా చేస్తున్నారమ్మా. నెక్స్ట్ సినిమాలో అంటే ఒక సినిమాకి వాడుకొని ఇంకో సినిమాకి పెట్టరు, అదే వచ్చింది మన దౌర్భాగ్యం. సో అలాగే లిరిక్స్ రాసినటువంటి ఆయన తమ్ముడు, అలాగే డ్యాన్స్ మాస్టర్ గారికి రాజు తోట మన కెమెరామెన్ అయితే అద్భుతం. అలాగే మ్యూజిక్ డైరెక్టరు, ఇంకా పేరుని అందరూ. నిజంగా జ్యోతిరెడ్డి గారు అయితే బ్యాగ్ పట్టుకుని వర్షం కూడా పడింది కానీ అప్పుడు 2-3 రోజులు వర్షాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ బ్యాగ్ చేతిలో పట్టుకుని అటు ఇటు తిరుగుతూ పృథ్వీ గారు ఒక నిమిషం అండి ఎవరికో పేమెంట్ ఇవ్వాలని పాపం ఎంత సహృదయంతో సైలెంట్గా బాగా అసలు ఏంటంటే బడబాకిలు అంటారు చూసారా, లోపల ఎన్నో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా కూడా అమ్మ వస్తాడు చక్రవర్తి అని ఇక్కడ ఎక్కడో ఉండాలి మేనేజరు, సార్ వెళ్ళిపోతున్నారు పేమెంట్ అంటే. అలాగండి అందరినీ బాగా చూసి అందరికీ బాగా భోజనాలు పెట్టి డబ్బులు ఇచ్చి సినిమాకి ఆవిడ పడిన కష్టం నిజంగా అదే ఆమెకే తెలియాలి అది. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బ్రదర్కి నిజంగా ఏదో అన్నారు కదా ఇంతకుముందు మీరు మంచి సామెత చెప్పారు, అలాగా మీరందరూ వెనకాలండి మీ అక్కగారితో ఇంత మంచి సినిమా చేయటం అనేది నిజంగా గొప్ప అవకాశం. దీంట్లో నాకు 2 షేడ్లు ఉంటాయి, అది ఇప్పుడు చెప్పకూడదు. అది అసలు కథ అంతా రివీల్ అయ్యేది అక్కడి నుంచే, మొత్తం నన్ను కొట్టడానికి వస్తాడు హీరో అక్కడ. సో ఈ సినిమా అద్భుతంగా ఆడాలి, హీరోయిన్కి మంచి పేరు రావాలి, అలాగే డైరెక్టర్ గారికి మంచి పేరు, అలాగే మా జ్యోతిరెడ్డి గారికి మంచి డబ్బులు రావాలి. డబ్బులు వస్తే ఆమె అందరూ మిగతా ప్రొడ్యూసర్లు లైన్ గీను పక్కన ఉన్న వాళ్ళు అందరికీ ఇస్తారు, అది మటుకు గ్యారంటీ. సో ఇంత మంచి అద్భుతమైన సినిమాని ఆశీర్వదించండి. చిన్న సినిమా బతికితే అందరూ బతుకుతారు. 100 మందికి భోజనాలు పెట్టారు, 100 కుటుంబాలను ఆదుకున్నారు. కాబట్టి మీరందరూ పాత్రికేయ మిత్రులందరూ ముందుకు తీసుకెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ఇక్కడ మిత్రుడు ఎక్కడో ఉండాలి, సతీష్ అనుకుంటా, సతీష్ అని తను తీసుకెళ్తాడు ముందు. మనం తీసుకెళ్ళకపోయినా మన పక్కన నిలబడితే నాకన్నా హైట్ అయినా, కాబట్టి చక్కగా విజన్ చూపిస్తాడు. సో మీదే బాధ్యత, ఇంకా వాళ్ళు చేసి మీ చేతిలో పెట్టారు సినిమా. సో ఈ అవకాశం ఇక్కడికి రావటానికి ఈ సినిమాలో నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ పృథ్వీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు లైన్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం నగేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నగేష్ గారు ప్లీజ్ జాయిన్ అండి. గుడ్ ఈవినింగ్ అండి.
basically chala takkuva Telugu. Last time also I told the same thing. And to talk about this movie, it's 3 years of hard work, Andy. 3 years of hard work. Today, if I'm witnessing all of this, it's quite unbelievable. And there is one saying, Andy, the richest place in this world is graveyard, because that's where you find dreams that were not fulfilled and talents that were not tapped into. And to be honest, from the day that I've encountered Heroine Garu, she's a very dear friend of mine, Heroine Garu, and we used to have conversations or call about the script. So she used to get dreams about this movie quite often. Our dreams ela unnayante, she used to wake up in the night at 2 o'clock and we used to have a chat about that. From there to be here, it's a long journey, 3 years of hard work, and all it takes is, to live your dreams, is to have a lot of courage. And that courage she had, and without that courage, we would not have been standing here. All of you people would not have been possible to be here if not for her. So, and I'm really humbled to be sharing the stage and space. And I mean, I never imagined that I would be here at one point. Thank you for that, my dear friend Sumaya Reddy Garu. And special thanks to Prithvi. The day that I spoke to him, the first time that I called him, he went through the script, and without delaying, he agreed to work for this project. From that day till this day, he's been very prompt, and to be honest, the kind of hard work he's put into this project, days and nights, he's been the way that he learned the script. I specifically have to mention this, the last phase where he had to say a 15 to 20 minute length of dialogue. Adi Telugulo cheppalsi undi, and I was wondering, how he would do that, because he is a Kannadiga, and the dialogue is, he by heart the entire script in 1 hour's time, and he delivered, in between a crowd of around 20 to 200 to 300 people. That's very significant, and I'm really proud of the way he acted. And thank you everyone, especially director. He's had sleepless nights, and he used to call me at 1 or 2 in the night to discuss things about this project. And the kind of work and work ethics that he's had towards this project is absolutely stunning. In fact, he's one of the main pillars for everyone to be here. And every artist, has played their role, and I'm really blessed to be, sharing this space with them. And I wish nothing but the best for this project. And thank you so much, Sumya, again. And may this movie, reach out to the masses and be a grand hit. Thank you. ఇంత ఇంగ్లీష్లో చెప్పారు, ఒక్క పదం తెలుగులో చెప్పండి. ఇలా రండి. ఏప్రిల్ 18న మీరందరూ కలిసి మా డియర్ ఉమా సినిమాకి రావాలని కోరుకుంటున్నాము, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ నాగేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు ఈ సినిమాకి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ ఆర్ జ్యోతి రెడ్డి గారు రావాల్సిందిగా, 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. Here we welcome our producer Jyoti Reddy Garu on stage, please. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ అన్నమాట. ఎందుకంటే మీడియా అనేది ప్రతి ఇంటిలోనూ ప్రతిరోజు ఆ మీడియాలో ఏం జరుగుతుందంటే, అందులో నేను ఒకదాన్ని ఉన్నానండి. ప్రతిరోజు ఉదయం లేస్తూనే టీవీలో ఏం న్యూస్ వస్తుందని వాచ్ చేస్తుంటాను. అలాగే అందరికీ మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. అలాగే ఇక్కడికి వచ్చిన మన గెస్ట్లు, చీఫ్ గెస్ట్లే అనమాట. మన ఆడియన్స్ అందరూ చీఫ్ గెస్ట్లే, నాకు చీఫ్ గెస్ట్లే అనమాట. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలండి. ఒక మహానుభావుడు ఎప్పుడో పాట రాశాడో చిన్న గుర్తుంది.
ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిదురు మరిచి ఇది అంటే ఆ సాంగ్ ఎందుకు ఈరోజు చెప్తున్నానంటే అది తెలియదండి, అందుకే నేను చెప్తున్నాను. అది ఎందుకు ఈరోజు చెప్తున్నాను అంటే మా పాప సుమయారెడ్డి గారు హీరోయిన్, ప్రొడ్యూసర్, రైటర్, నా రోల్ మోడల్ కూడా నా కూతురేనండి. నాకైతే ఇది తను ఎన్నో ఎదురు చూసింది. ఒక 10 ఇయర్స్ నుంచి తను రావాలనుకున్న స్టేజ్కి రాలేకపోయింది. అలా కాదు, ఎందుకు ఒకరి కోసం నేను ఎదురు చూడాలి, నేనే ముందు అడుగేద్దామని తను ముందడుగు వేస్తే మేమందరం ఆమె వెనక సపోర్ట్గా నిలిచాం. అంత తప్ప మేము పెద్దగా ఏం చేసింది లేదండి. అందుకే ఈ డియర్ ఉమా సినిమాని ఏప్రిల్ 18 థియేటర్లో చూసి అంటే మామూలుగా మన ఆడియన్స్ అందరూ ఎలా ఉందనేది పబ్లిక్ టాక్ వస్తే అది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ప్రతి ఇంటిలోనూ ప్రతి మనిషికి ఏదో ఒక చోట మనము ఆ పెయిన్ అనుభవించి ఉంటాము. ఆ పెయిన్ ఎందుకు ఎలా వస్తుంది, దానికి సొల్యూషన్ ఏంటి అనేది ఈ డియర్ ఉమాలో రైటర్ సుమయారెడ్డి గారు చక్కగా వివరించారు. అలాగే మరి మా డైరెక్టర్ గారికి నా మీద కోపం వస్తుంటుంది, ఏంటమ్మ గారు రైటర్ అనే పొగుడుతున్నారు, డైరెక్టర్ గారిని పొగట్లేదని. అలాగే రాజేష్ గారు, ఈరోజు మా ట్రావెలింగ్ కాదండి, ఒక షార్ట్ ఫిలిం తీసాము, దానికి అవార్డు రివార్డు 2 వచ్చాయి. అందుకు మా డైరెక్టర్ గారు ఆ రోజు మా అమ్మాయి మాట ఇచ్చింది, మనం ట్రావెలింగ్ చేద్దాం రాజేష్ గారు అని. రాజేష్ గారు కూడా అప్పుడప్పుడు వచ్చి ఇంట్లో కూర్చొని డిస్కషన్ చేసేవాళ్ళు సినిమా గురించి. చాలా బాగా ఆయన ఇలా ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు మన యాంకర్ గారు కూడా చెప్పారు, రాజేష్ మహాదేవ్ గారు ఒక మంచి 100 crores సినిమా తీశారు. మా రాజేష్ గారితో కూడా మాకు అలాగా 100 crores వస్తే చాలా హ్యాపీగా. అలాగే రాజేష్ గారు కూడా ఒక మంచి డైరెక్టర్గా చరిత్రలో నిలిచిపోవాలని కోరుతున్నాను. ఇంకా వీళ్ళందరి గురించి అంటే ఇంకొక విషయం చెప్పాలంటే 24 క్రాఫ్ట్స్ గురించి చెప్పాలంటే డే అండ్ నైట్ ప్రతి ఒక్క టెక్నీషియన్ చాలా కష్టపడి నిజంగా వాళ్ళని చూసే వర్షం ఎండ లేదంటే ఇంక ఎలాంటి దీంట్లో అయినా పాపం టెక్నీషియన్స్ ఎలక్ట్రీషియన్ కానీ మళ్ళీ కెమెరామెన్ కానీ చాలా అండి, వాళ్ళందరికీ కూడా నా తల ఉంచి వాళ్ళందరికీ నేను నమస్కరిస్తున్నానండి. ఈ సినిమాని మనం సినిమా అంటే 3 గంటలో 2 గంటలో సినిమా చూసి ఇది బాగుంది ఇది బాగోలేదని అంటే నేను కూడా అప్పుడప్పుడు జడ్జిమెంట్ ఇస్తుంటానండి. కానీ ఈ ఫస్ట్ మూవీలో మేము దిగి దాన్ని ఎలా ఉంటుంది ఆ ట్రావెలింగ్, ఆ కష్టం ఏంటి అనేది చాలా నేర్చుకున్నానండి. కాబట్టి ఏప్రిల్ 18న ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ప్రతి ఒక్క ఆడియన్స్ సినిమాని చూసి మాకు ఓ విజయ అవకాశాన్ని సుమయారెడ్డి డియర్ ఉమాని విజయకేతం ఎగరేయాలని కోరుతున్నాను. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. మీరు అద్భుతమైన సినిమాని తీశారు. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది అంటారు. సో స్పెషల్గా మా ఏరియా నుంచి వచ్చారు కాబట్టి మనసున్న మహారాణులు ఇద్దరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ సక్సెస్ మీట్కి కూడా యాంకర్గా నన్నే పెట్టుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డైరెక్టర్ సాయి రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. నమస్తే అండి. ఇందాక మనం అనుకున్నట్టుగానే మీడియా చేతుల మీద ఆ సాంగ్ ఎందుకు లాంచ్ చేయించామో మీకు అర్థమై ఉంటుంది. సో ఈ సాంగ్ని మీరు ఒక వారధిగా ఉండి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలండి. వేరేదేం లేదు, మేము మీకు ఇచ్చే ఆ రెస్పెక్ట్ ఆ విధంగా తెలియజేయడం జరిగింది. ఈ సాంగ్ మీకే డెడికేటెడ్ అండి. దీన్ని ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళండి సార్, మీ ఛానల్స్ ద్వారా వాటి ద్వారా. సో ఇక డియర్ ఉమా సినిమా విషయానికి వస్తే ఇది ఒక చిన్న విషయం చెప్పి ఈ దాంట్లోకి వెళ్దామండి. అంటే ఇది హాస్పిటల్స్ గురించి చెప్పాం కనుక ఒక వ్యక్తి చనిపోయాడు, ఒక ఐసీయూలో నుంచి ఏదో వెంటిలేటర్ మీద చనిపోయాడు. వాడు పైకి వెళ్ళాడు. స్వర్గం నరకం అనే 2 ఛానల్స్ ఉన్నాయి అక్కడ. దీనికి వెళ్ళాలి, ఒకసారి చూపిద్దానండి అని నరకానికి తీసుకెళ్ళి చూపించారు. ఎక్కడ ఉంటావు బాబు నువ్వు అని. వాడు నరకానికి వెళ్ళి చూస్తే అక్కడ పెద్ద డైనింగ్ టేబుల్ ఉందంట, అటు ఇటు మనుషులు ఉన్నారు. కానీ దాని డైనింగ్ టేబుల్ మీద మంచి ఫుడ్ ఉంది, అంత అద్భుతంగా ఉంది. కానీ వాళ్ళు బాగా చిక్కిపోయి శవాల్లాగా ఉన్నారు. ఏంటి వీళ్ళు ఎంత నీరసంగా నిస్పృహగా ఉన్నారు, ఏంటి జీవోత్సవాల్లా ఉన్నారు అని పక్కన ఉండి అడిగితే వాళ్ళకు ఉన్నది ఏంటంటే మనకి వేళకున్న గోళ్ళు ఏవైతే ఉన్నాయో దానికి మన చేతులంతా కత్తులు లాంటి వెపన్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళు ఆ ఫుడ్ని తినలేకపోతున్నారు. పంచపక్ష పరమాణాలు ఉన్నా కూడా అలా పట్టుకుంటున్నారు, నోటి దాకా రావట్లేదు, కింద పడేసుకుంటున్నారు, అలా నీరసించిపోయి ఉన్నారు. అమ్మో ఇక్కడ నేను ఉండలేనండి, నన్ను స్వర్గాన్ని తీసుకెళ్ళను అన్నాడు. స్వర్గం దగ్గర తీసుకెళ్తే అక్కడ కూడా సేమ్ సెటప్పే ఉంది. అదే టేబుల్,
అదే మనుషులు, అదే మంచి భోజనం అన్నీ ఉన్నాయి. ఆ షెడ్యూల్తో పెద్ద భోజనాలు ఉన్నాయి. కానీ వాళ్ళు హెల్తీగా హ్యాపీగా నవ్వుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. ఏంటి వీళ్ళకి వాళ్ళ చేతులకి అంతే వెపన్స్ లాగా అంత పెద్ద గోల్డ్ కత్తులు ఉన్నాయి, మరి వాళ్ళు ఏంటి ఇలా ఉన్నారని చూస్తే ఇక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళు తినడానికి తినలేక కింద పడేసుకుంటున్నారు నరకంలో. ఆ స్వర్గంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఒకళ్ళు తీసుకొని ఇంకోళ్ళు పెడుతున్నారు, ఇంకోళ్ళు తీసుకొని ఒకళ్ళు పెడుతూ ఆ విధంగా ఒకళ్ళనొకళ్ళు పంచుకుంటున్నారు. సో ఏమని చెప్తున్నానంటే మనం ఎవరినైతే ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటారో అదే స్వర్గం. ఎవరినైతే ఈర్ష్య దేశాలతో మనం ద్వేషించుకుంటూ ఒకరిని కింద దొక్కాలి, మనం పైకి వెళ్ళాలి, ఇది ఉందో అదే నరకం. ఎస్పెషల్లీ సినిమా ఫీల్డ్లో ఏదో తొక్కేస్తారా అంట, తొక్కేసి అనే టైం లేదు, అందరూ నిలదొక్కోవాలనే ప్రయత్నిస్తుంటారు. ఇక్కడ తొక్కేసుకునేంత టైం లేదు ఎవరికి. ఇక్కడ తొక్కేసుకోవడం కాదండి, మా సినిమా జర్నీలో నేను అంటే ఇండస్ట్రీలో నేను ఒక 12 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాను. ఈ జర్నీలో ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకోవటం, సహకరించుకోవటం ఒకరికొకళ్ళు ఉందే తప్ప అలాంటి ఏం లేవు. కనుక ఈ విషయాన్ని నేను చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ ప్రాజెక్ట్లో ముఖ్యంగా మా హోల్ టెక్నీషియన్స్ అందరు, చీఫ్ టెక్నీషియన్స్ కానీ ఆఖరికి లైట్ బాయ్, మనకి ప్రతి ఒక్కళ్ళు అందరూ మాకు చాలా సహకరించబట్టే, అదేవిధంగా ఆర్టిస్టులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు, పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఈరోజు ఈ స్టేజ్లో మేము నించొని ఆ సినిమా రిలీజింగ్ దాకా రాగలిగాం. సో మా జర్నీని ఒక 2 నిమిషాలు చెప్తానండి. అంటే మా మేడం గారు ఇందాక మా జ్యోతిరెడ్డి గారు చెప్పినట్టు నేను ఇంతకుముందు ఒక షార్ట్ ఫిల్మ్, అసలు యాక్చువల్లీ మా ప్రస్థానం ఏంటంటే నేను బుర్రకథ అనే సినిమాకి ఒక రైటర్గా, ఒక చీఫ్ అసోసియేట్గా చేస్తున్న టైంలో సెకండ్ హీరోయిన్ లీడ్ కోసం మా హీరోయిన్ గారు అక్కడ ఫస్ట్ మీటింగ్, మాకు ఎవరో తెలియదు, నేను ఎవరో ఆమెకు తెలియదు, కలిసాము. ఆ తర్వాత కొన్ని రోజులకి ఒక ఫోన్ వచ్చింది, నేను ఇలా షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నానండి, ఒకసారి నా స్క్రిప్ట్ వినండి అని. సరే కూర్చున్నాము, అది షార్ట్ ఫిల్మ్ చేసాము. లక్కీగా దానికి అవార్డు రివార్డు వచ్చింది. పత్రిజీ గురూజీ గారు అవార్డు ఇచ్చారు దానికి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే తను ఒక కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్లో తను ఒక సబ్జెక్ట్ రాశారు. దానికి బిఫోర్ నేను ఒక సబ్జెక్ట్ చెప్పాను దానికి, చాలా బాగుందండి, మనం ట్రై చేద్దాం నా ఛానల్లో, నేను మీ ఛానల్లో మీద. కోవిడ్ అయ్యాక తను ఒకరోజు నన్ను పిలిచి ఒక సబ్జెక్ట్ చెప్పారండి. ఆ సబ్జెక్టే ఈ డియర్ ఉమా. ఆ సబ్జెక్ట్ చెప్పిన తర్వాత రేపొద్దున థియేటర్లో మీరు ఎలా అయితే ఫీల్ అవుతారో అలా నేను ఫీల్ అయ్యాను. అది ఫీల్ అయిన తర్వాత సరే ఇది బాగుందండి అంటే తను ఒక కథని నమ్మి ఆ కథని సినిమాగా చేద్దామని ముందుకు వచ్చారు. నేను ఆ కథని నమ్మి డైరెక్షన్ చేద్దామని ముందుకు వచ్చాను. సరే డైరెక్టర్గా నేను కొత్త, తను కూడా ప్రొడ్యూసర్గా తను కొత్త. మా ఇద్దరిని నమ్మి ఎవరు వస్తారు? సరే వెళ్దామండి, ట్రై చేద్దాం. ఒక ఇద్దరం స్టార్ట్ చేసాం ఒక కథని నమ్మి. ఆ కథను తీసుకొని ఆ ట్రావెలింగ్లో ముందు నేను ఈ కథని ఒక తనకు తెలిసిన ప్రొడ్యూసర్స్, ఇన్వెస్టర్స్ వీళ్ళు చెప్తే వాళ్ళందరూ ఇది మార్చండి, అది పెట్టండి, ఇది అని చెప్తా ఉండటంతో లేదండి ఈ కథ కిల్ అవ్వకూడదు, మనమే దీన్ని ప్రొడ్యూస్ చేద్దాము, ఏ కష్టమైనా నేను నష్టమైనా దీనికి ప్రొడ్యూస్ చేస్తానండి, ఈ కథని యాజ్ ఇట్ ఈజ్గా మనం ఆడియన్స్కి అందించాలి, ఇది నాకు డ్రీమ్లో వచ్చింది. అంటే నా డ్రీమ్, నేను సినిమాలో హీరోయిన్గా అవుదామని, ప్రొడ్యూసర్గా అవుదాం అనేది నా డ్రీమ్ అయి ఉండొచ్చు, ఇది మాత్రం నా డ్రీమ్ ప్రాజెక్ట్. దీన్ని చాలా జాగ్రత్తగా మనం ఆడియన్స్కి అందించాలి. ఇది అందించాలంటే ఇది ఎంటర్టైన్మెంట్ కాదండి, ఇది సమాజానికి, మన ఆడియన్స్కి చాలా అవసరమైన సినిమా అన్నప్పుడు సరే అమ్మా మన ఇద్దరం ప్రయత్నం చేద్దాం. తర్వాత తన బ్యానర్ రిజిస్ట్రేషన్, ఆఫీసు ఇవన్నీ తీసుకున్నాం. ఎవ్వరూ లేరు, నగేష్ గారు, మేడం, నేను, నాతో పాటు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ సోను, ఈ నలుగురితో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు దీంట్లోకి మన మధు అని కో డైరెక్టర్ అండి. తను కొంచెం అగ్రెసివ్గా ఉంటాడు, హార్ష్గా బిహేవ్ చేస్తాడు, మెంటల్గా బిహేవ్ చేస్తాడు. తనకి చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది. తనని చూస్తే అందరు పిచ్చోడు అనుకుంటారు. నిజం చెప్పాలంటే తను పిచ్చోడేనండి, సినిమా పిచ్చోడు. సినిమా కోసం ఏదైనా చేస్తాడు. ఒక ప్రాజెక్టుకి, ఒక డైరెక్టర్కి, ఒక ఆ ప్రొడక్షన్కి న్యాయం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. అలాంటి క్యారెక్టరైజేషను. కన్నింగ్ లేదు కానీ ఆవేశం వల్ల తను చాలా మందికి విరోధిగా మిగిలిపోతూ ఉంటాడు. అదే అతనిలో ఉన్న గొప్పతనం. సో అతను జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత మేము ఒక మ్యూజిక్ డైరెక్టర్ రథన్ అనుకుంటున్నాం. ఈ సినిమాకి లవ్ స్టోరీ ఉంది, దీంట్లో యూత్ఫుల్ లవ్ స్టోరీ ఉంది. ఏంటి పరిస్థితి అంటే రథన్ నెంబర్ అప్పట్లో ఎవరు, ఆయన పెద్ద సినిమాలు చేస్తున్నారు, పెద్ద బ్యానర్లో ఉన్నారు, ఆయన నెంబర్ చెన్నైలో ఉంది, మీకు ఎందుకు సార్ నేను తెస్తానంటూ 2 డేస్లో ఆయన నెంబర్ తీసుకొచ్చి ఆయనతో మాట్లాడేసేసి మేడం గారితో మాట్లాడిచ్చేసాడు. వాళ్ళ మేనేజర్ ఏమన్నాడంటే ఏంటంటే మేము పెద్ద సినిమాలు పెద్ద బ్యానర్స్లో చేసామండి, చిన్న ఇంత మటుకు చేయలేదు, కొత్త వాళ్ళు అంటున్నారు. సరే మా మ్యూజిక్ డైరెక్టర్ ఒప్పుకుంటారో లేదో, బట్ నేను మాట్లాడతానండి, ఎందుకంటే ఇవి స్టార్ట్ అవుతాయి, మధ్యలో ఆగిపోతాయి, ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది, ఇవన్నీ వద్దండి అని నవీన్ అనే వ్యక్తి మాట్లాడటం జరిగింది, వాళ్ళ మేనేజర్.
బట్ మీకు మళ్ళీ ఒకసారి మన మధు నిద్రపోతున్నా ఇతను ఒకసారి ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేసేదాకా చేస్తూనే ఉంటాడు. అలా లిఫ్ట్ చేసిన తర్వాత అతను మాకు లిఫ్ట్ ఇచ్చాడు. రాండి చెన్నైలో కథ విందాం, మీ వీడి బాధ పడలేకపోతామంటే మేము వెళ్ళి కథ చెప్పామండి. ఆ కథ విన్నాక ఆయన మాతో హోప్ఫుల్గా లేరు, కూర్చున్నాక మేడం గారు నెరేట్ చేశారు. దాంట్లో కొన్ని కీలకమైన సన్నివేశాలు నేను నెరేట్ చేశాను. బట్ ఆయన ఒక విషయానికి ఆ కథ మేము ఎంత నమ్మామో అంత మించి ఆయన నమ్మాడు. ఓకేనండి, మీది బ్యానరు, మీరు కొత్త డైరెక్టర్ ఏదో రైటర్గా ఉన్నా అన్నారు, మీరు ఎవరూ నాకు తెలియదు. ఈ కథలో ఒక సోల్ ఉంది, అది మా మదర్కి జరిగింది, నేను కనెక్ట్ అయ్యాను, నేను చేస్తున్నాను ఈ సినిమాని. వితిన్ ఒక్క సిట్టింగ్లో ఆయన చెప్పాడు. మేము హ్యాపీగా ఫ్లైట్ ఎక్కి వచ్చేసాం. ప్రశాంతంగా మ్యూజిక్ డైరెక్టర్ ఓకే అయిపోయాడు. రిమ్యూనరేషన్ ఏంటండి అన్నారు మేడం గారు. ఈ సినిమాకి మీరు ఎలా ఇస్తే అలా చేద్దామండి, ఈ సినిమా నేను సోల్ పెట్టి చేస్తున్నానని చెప్పారు ఆ రోజు ఆయన. నెక్స్ట్ మా జర్నీ మాకు కొంచెం ధైర్యం వచ్చింది. కథను మేమిద్దరమే కాదు ఇంకో వ్యక్తి నమ్మాడు. కానీ మధుకి కథ తెలియదు. అయితే మేము ముందుకెళ్ళాక మధుని పిలిచి మా మేడం గారు అన్నారు, రాజు తోట గారు మనకి డిఓపిగా కావాలి. రాజు తోట గారు అప్పుడే చాలా పెద్ద సినిమాలు చేస్తున్నారు. అర్జున్ రెడ్డి లాంటి ఒక లవ్ స్టోరీ చేశారు. ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ మనకి రామ్ గారిది ఇస్మార్ట్ శంకర్ చేశారు. ఈ 2 సినిమాల యొక్క కాంబినేషన్ ఈ సినిమాలో ఉందండి. ఇంత ప్యాక్డ్గా చేయాలంటే మనకి ఆయనే కావాలని మేడం గారు అన్నాక మళ్ళీ మన మధు తన ఫోన్ తీసుకొని మొదలుపెట్టాడు. తన ప్రస్థానంలో ఆయన ఫోన్ చేసి షూటింగ్లో ఉన్నాడు. తను ఊరు పేరు భైరవ కోన, ఓం బింబుష్ అనే 2 షూటింగ్లు ప్యారలల్గా చేస్తున్నాడు ఆయన. అలాంటి సందర్భంలో ఇతను ఫోన్ చేసి అతను షూటింగ్ డిస్టర్బ్ చేసి అతను తీసుకొచ్చాడు. ఫైనల్గా మేము మళ్ళీ కూర్చున్నాం. ఆ రాజ్ తోట గారు ఏమన్నారంటే, నేను ఏదైనా ఒక సినిమాని పిక్ చేస్తే నా 4-5 సినిమాల్లో అది పెట్టి చూస్తే అది దాంట్లో కూర్చోవాలండి, అలా ఉంటేనే నేను చేస్తాను, సరే స్టోరీ చెప్పండి అన్నాడు. ఆయన స్టోరీ చెప్పాము. ఆయన ఒక అరగంట ఏం మాట్లాడలేదు. స్టోరీ అన్నాక నచ్చిందా నచ్చలేదా మాకు టెన్షన్ వచ్చాడు. మళ్ళీ లోపలికి వచ్చి ఈ స్టోరీ నేను చేస్తున్నానండి, కొత్త బ్యానరు కొత్త డైరెక్టర్ ఇవన్నీ పక్కన పెట్టండి, ఈ స్టోరీకి బ్యాక్ బోన్గా నేను ఉండి చేస్తాను, నా 2 సినిమాలు షూట్ జరుగుతున్నాయి, ఆ డేట్స్ ఏ విధమైన క్లాష్ లేకుండా మీరు ప్లాన్ చేసుకోండి చెప్పి వెళ్ళిపోయాడు. స్టోరీని ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఒక పెద్ద డిఓపి గారు నమ్మేశారు. ఇంకా ఆ తర్వాత మాకు ఈ సినిమాకి ఓకే సెటప్ అయిపోయింది, మ్యూజిక్ విజన్ దొరికిపోయింది. నెక్స్ట్ సెటప్ ఈ షూటింగ్కి ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు కావాలి. మన మధు ఫోన్ చేస్తే వాళ్ళు రాకపోగా కొడతారు, తిడతారు. ఇప్పుడు మనకు మంచి మేనేజర్ కావాలి. ఎవరు అంటే మనకి మేనేజర్ అంటే ఏదో వచ్చేసి ఆయన జీతం తీసేసుకొని వెళ్ళిపోయి సినిమాతో సంబంధం లేదనే వాళ్ళు కాదు. హోల్ అండ్ సో లాస్ట్ మినిట్ రిలీజ్ వరకు ఉండే ఒక మేనేజర్ ఉండాలి. ఆయన పెద్దోడై ఉండాలి. మన సినిమాని నమ్మి అందరు ఆర్టిస్టులతో ఆయనకి రిలేషన్ ఉన్న వ్యక్తి కావాలంటే నాకు ఎక్కడో కోన వెంకట గారి దగ్గర నేను రైటింగ్ డిపార్ట్మెంట్లో చేస్తున్నప్పుడు చక్రవర్తి గారు ఒక ముఖపరిచయం మధుకి చెప్పా. చక్రవర్తి అని నాకు తెలియపోవడం అంటే మధు అనే వ్యక్తికి ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు ఉండరు, మధు తెలియని వాడు ఉండడు. ఇతను ఆయనకి ఫోన్ చేసి తీసుకొచ్చాడు. ఫైనల్లీ ఆయన వచ్చారు, చక్రవర్తి గారు వచ్చి ఆయన చెప్పాడంటే మధుకి చిన్న సినిమాలు నేను చేయను, ఇప్పుడు ఏకే ఎంటర్టైన్మెంట్స్ చేస్తున్నాను, అదేవిధంగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను రా, ఒకప్పుడు ఏదో చేశాను, ఇప్పుడు పరిస్థితులు బాగోలేదు, సరే నువ్వు ఫోన్ చేసి నన్ను నిద్రపోనిట్లేదు కనుక వస్తాను, అదేదో నా గోడు చెప్పుకుంటాను వచ్చాడు అతను మా ఆఫీస్కి. మేడం గారు మేము కూర్చొని ఎవరికైనా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఒక మేనేజర్ని పిలిచి ఇంత బడ్జెట్ అండి, మీ రెమ్యునరేషన్ ఎంత అని మాట్లాడతారు, మేము అది కథ చెప్పాము ఆయనకు కూడా. ఆయన కథ విన్నాక చాలా ఏడ్ చేశాడు. ఆ ఇన్సిడెంట్ దీంట్లో ఒక ఎపిసోడ్ ఉంటుంది మన శివ గారి వాళ్ళ ఎపిసోడ్ లావణ్య, అది ఆ ఇన్సిడెంట్కి అతని మనసు కళ్ళు కరిగిపోయాయి. ఈ సినిమా నేను చేస్తానండి, పెద్ద సినిమాలు చేస్తూ కూడా అతను దిగాడు. ఆల్ ఆర్టిస్టులు మాట్లాడాడండి. ఆ తర్వాత అతను వచ్చి ఆమని గారు కానీ ఈరోజు అంటే అందరూ చాలా బిజీ ఉన్నారు, ఎవరు రాలేకపోయారు. మన ట్రైలర్ లాంచ్కి వచ్చిన కమల్ గారు కానీ, ఆమని గారు కానీ, ప్రమోదిని గారు కానీ, సప్తగిరి కానీ ఆల్ ఆర్టిస్టులని ఆయన మాట్లాడి, నేను వాళ్ళందరితో రైటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఉన్నాను, బట్ నేను మాట్లాడితే అది ప్రొఫెషనల్గా ఉండదు, తన ద్వారా మాట్లాడించి ఇంటెన్స్ క్రియేట్ చేసి అందరినీ ఎంత బిజీ డేట్లో ఈరోజు చూస్తూనే ఉన్నాం. టెక్నీషియన్స్, మీడియా అందరూ వెబ్ సిరీస్ అని, సీరియల్స్ అని, మూవీస్ అని చాలా బిజీగా ఉన్నారు. ఎవరికి ఒక క్షణం టైం లేదు. ఆడియన్స్ కూడా బిజీగా ఉన్నారు. అయితే ఈ టైంలో వీళ్ళందరినీ సరైన టయానికి మా డేట్స్ క్లాష్ అవ్వకుండా తీసుకొచ్చారు. ఇది జరుగుతున్నప్పుడు ఇదంతా అయిపోతుంది, ఒక సెటప్, ఇప్పుడు హీరో కావాలి మాకు. అప్పుడు దసరా సినిమా రిలీజ్ అయ్యి ఆ దసరా సినిమాలో మనకి దీక్షిత్ శెట్టి అనే క్యారెక్టర్ ఈ సినిమాకి సరిపోతారనుకొని మేము వెంటనే ఆయన్ని ఫోన్ చేసి అప్రోచ్ అయ్యి బెంగళూరు ఆయనకి స్క్రిప్ట్ పంపించమన్నారు. వాళ్ళ టీంతో స్క్రిప్ట్ చదివారు. ఆయన కూడా చాలా ఎగ్జైట్ అయ్యాడు, చాలా బాగుందండి, అతనికి ఒక టీం ఉంది అంతా వాళ్ళు వెరిఫై చేసి ఒకసారి నరేషన్ ఇమ్మంటే నేను మన నగేష్ గారు వెళ్ళి బెంగళూరు వెళ్ళి నరేట్ చేసాం ఆ సబ్జెక్ట్. అతను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు, ఈ సబ్జెక్ట్ మనం చేస్తున్నాము. బట్ అతనికి అప్పుడు దసరా వల్ల కొన్ని డేట్స్ క్లాష్ అయ్యి నాకు 7 months
టైం ఇవ్వండి, నేను రావాలంటే నాకు నెట్ఫ్లిక్స్ అవి ఉన్నాయి కొన్ని విషయాలు, ఆ డేట్స్ అన్నీ చూసుకొని రావాలనేసరికి లేదండి ఇప్పటికే మేము స్క్రిప్ట్ అని అది అని అప్పటికే 6 months గడిచిపోయాయి, సో మనం షూటింగ్కి వెళ్ళాలన్న ఒక మూడ్లో అందరూ టెక్నీషియన్స్ ఓకే అయ్యారు, ఆర్టిస్టులు కూడా ఓకే అవుతున్నారు, ఈ టైంలో ఎలా అని ఆయన్ని మీరే కొంచెం మాకు టైం ఇవ్వాలని చాలా ట్రై చేసాం. ఆయన ట్రై చేశారు అటు నుంచి. బట్ ఆయన ఒక మాట అన్నారండి ఆ రోజు, ఈ స్క్రిప్ట్ చదివాను, ఇట్స్ గ్రేట్ స్క్రిప్ట్, చాలా డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది, మా టీం కూడా దీన్ని ఓకే చేశారు. బట్ ఆయన అన్న మాట ఏంటంటే నేను దీంట్లో చేసినా చేయకపోయినా ఈ స్క్రిప్టే మీకు టెక్నీషియన్స్ని తీసుకొస్తుంది, ఆర్టిస్టులను తీసుకొస్తుంది, ఫైనల్గా మీకు ఆడియన్స్ని కూడా తీసుకొస్తా అని చెప్పాడండి ఆయన ఆ రోజు. సరే ఏదోలే ఆయన మమ్మల్ని ఈ స్క్రిప్ట్లో ఆయనకి అంటే ఆ షూటింగ్కి రాలేక మాకు డైట్స్ ఇవ్వలేక అలా మనం బాధపడకుండా ఉండటం కోసం చెప్పాడేమో అనుకున్నాము. ఆయన చెప్పేసరికి మాకు ఓకే అయింది. రాజ్ తోట గారు, అర్జున్ రెడ్డి, తర్వాత ఈయన రోదన్ గారు. బట్ ఆయన ఆ మాట చెప్పి మేము ఆఫీస్కి వచ్చిన తర్వాత దీక్షిత్ శెట్టి గారిది కూడా ఇక్కడే జరుగుతున్నాయి షూటింగ్స్, ఆటోమేటిక్గా నిజంగానే స్క్రిప్ట్ డిమాండ్ చేసి అందరిని తీసుకొచ్చిందండి. సో అప్పటి నుంచి స్టార్ట్ అయిన మా షూటింగు. ఆ తర్వాత మా ఎడిటర్ గారిని తీసుకున్నాం. ఎడిటర్ గారిని ఒక మాట అడిగామన్నమాట, ఆయనకి సబ్జెక్ట్ చెప్పాం. మేము సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఆన్ స్క్రీన్కి అది వెళ్తే 3 hours అవుతుందండి, ఒక 2 hours 2.5 hours 2:15 వరకు దీన్ని చేయడానికి ట్రై చేయండి. ఆయన స్టోరీ వినగానే ఎడిటింగ్ స్టార్ట్ చేశాడు అక్కడే. దీంట్లో చైల్డ్ ఎపిసోడ్స్ తీసేసి డైరెక్ట్ మీరు మూవీకి వెళ్ళిపోండి అని నేను ఆయన వినయంగానే స్టోరీ స్టార్ట్ చేసినప్పుడు మేమేమన్నామంటే, సార్ దీనికి ఎడిటింగ్ అనేది చాలా అవసరం సార్, మాకు ఏ షెడ్యూల్కి ఆ షెడ్యూల్ ఎడిటింగ్ కావాలి, మీ ఎడిట్ షూట్ మాకు ఒక అన్లిమిటెడ్ అవర్స్ ఇవ్వండి సార్ అన్న. ఎవరైనా అన్లిమిటెడే ఇస్తారండి, 200 గంటలు 300 గంటలు ఉంటుంది, పర్లేదు వచ్చేయండి అండి అన్నాడు. ఆ రోజు అతనితో మొదలైన ప్రస్తావన మాకు ఏం జరిగిందంటే, సినిమాకి సంబంధించిన ప్రతి ఎడిటింగ్ ఆయనే చేశాడు, ట్రేజర్ ఆయనదే ఎడిటింగు, ఈ సాంగ్ ఆల్ సాంగ్స్ ఆయనే, లిరికల్ సాంగ్స్ ఆయనే ఎడిటింగు, ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు నిన్న నైట్ 3 వరకు కూడా వర్క్ చేస్తున్నాడు ఆయన క్యూబులకి వాటికి పంపించడానికి. ఈరోజు మేము ఎడిట్ షూట్లో మా అవర్స్ ఎంత ఊరికనే లెక్కేస్తే 1500 గంటలు అయినాయండి. సో 15,000 అవర్స్ ఆయన పనిచేశాడు. 15,000 అంత ఎఫర్ట్స్ పెట్టి చేసిన ఒక ఎడిటర్ నేను చూడలేదు. అంటే మనకి హాలీవుడ్లో అంటుంటారు సెకండ్ డైరెక్టర్ అనేవాళ్ళు ఎడిటర్ అని, అది ఎందుకన్నారా అనేది ఆయన చూశాక నాకు అర్థమైంది. ఎనీ టైం 24 hours ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తాడు, చేసి ఇదిగారు సార్ ఈ పని చేస్తాను, ఏ పని పెండింగ్ పెట్టకుండా ప్రతిదీ చేస్తారు. సో ఆ తర్వాత ఆయన పోస్ట్ ప్రొడక్షన్లో అక్కడి నుంచి మనకి డిఐలు కానీ అన్నీ ఏది ఆకుండా షూటింగ్లో కూడా మాకు ఇందాక పృథ్వీ గారు చెప్పినట్టు భయంకరమైన రెయిన్ అనమాట. అప్పుడు కరెక్ట్గా మా షూటింగ్ అప్పుడు మేడం గారు కారు తీసి బయలుదేరిన రెయిన్ ఆగిపోయేది. అమ్మ మనం షూటింగ్ చేయగలుగుతాం, మేము అసలు ఆపేద్దాం అనుకున్నాం షూటింగ్, భయంకరమైన వర్షం పడుతుంది ఆగస్టు నెలలో, అది ఆపేద్దాం అనుకుంటే అప్పుడే ఆర్టిస్టులకి బిజీ లేకుండా డేట్స్ ఖాళీగా ఉన్నాయి, అందరూ ఆపేశారు షూటింగ్లు. మేము మేడం గారు కూర్చొని, మేడం ఇది మనకి గోల్డెన్ టైం, హీరో గారు కూడా బెంగళూరు నుంచి రావడానికి రెడీగా ఉన్నారు, వర్షాల వల్ల ఏం షూటింగ్ జరగట్లా, వాళ్ళు కూడా మనకి అవైలబుల్ ఉన్నారు, చేసేద్దాం. చేస్తే మాకు 6-7 అప్పుడు కార్లు బయలుదేరితే వర్షం ఉండేది కాదండి, హాస్పిటల్కి వెళ్ళిపోయాను, షూటింగ్ చేసుకుని బయటకు వస్తే వర్షం ఉండేది కాదు. అలా మంచి పనికి పంచిపోతాలు సహకరిస్తాయనడానికి ఇది ఒక నిదర్శనం. ఇంకా షూటింగ్లో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఏదైనా మేము చేయాలి అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అవే పడిపోతూ ఉండేది. అలా ఒక కథని నమ్మితే ఆ కథని ఇంతమంది టెక్నీషియన్లు నమ్మి ఇంతమంది ఆర్టిస్టులు నమ్మి చేసుంటే ఆ కథలో ఏదో విషయం ఉంటుంది. అంటే ఇక్కడ మెయిన్ ప్యాషనేటెడ్గా ఉంటారు, ఒక డబ్బుల కోసమే పనిచేసే వాళ్ళు ఉండరు. సో అలాంటి తరుణంలో ఈ కథ ఇంత దూరం తీసుకొచ్చింది మమ్మల్ని. ఇక ఇదంతా అయిపోయాక డబ్బింగ్ దశకు వచ్చాక ఆర్టిస్టులంతా డబ్బింగ్ చెప్తా వాళ్ళ అక్కడ చూసి డీ అయిపోయిందా అని అడిగారు. లేదండి ఇది రఫ్ వర్షన్ అంటే ఈ సినిమా హిట్ అని అక్కడ ఆశీర్వదించారు. డబ్బింగ్ చెప్పిన మన రాజు కనకాల గారు కానివ్వండి, ఆమని గారు కానివ్వండి, అందరూ మాకు ఇక్కడ డబ్బింగ్ చెప్పి ప్రొడ్యూసర్ ఫోన్ చేసి మీ సినిమా హిట్ అమ్మా అని పాజిటివ్గా చెప్పేవాళ్ళు. ఆ తర్వాత అక్కడి నుంచి అన్నీ పోస్ట్ చేసుకొని మనం ఫస్ట్ కాపీ కంప్లీట్ చేసి సెన్సార్కి వెళ్ళాం. మాకు సెన్సార్ మీద ఒక భయం ఉండేదండి. ఒక 12 hours అంటే మేము ఇంకా రేపు సెన్సార్ అన్నప్పుడు చాలా ఒక ఎగ్జామ్కి టెన్షన్ పడ్డాం, నిద్రపోలేదు ఆ రోజు. ఎందుకంటే మాకు దీంట్లో ఒక 10 minutes ఒక పబ్లిక్ అవేర్నెస్ కోసం పెట్టిన డైలాగ్స్ డెఫినెట్గా వాళ్ళు ఒక 5 minutes అని కట్ చేస్తారని మేము టెన్షన్ పడతా వెళ్ళాము. ఇదే ప్రసాద్ ల్యాబ్లో సెన్సార్ వాళ్ళు కూర్చుని చూశారు సినిమా, చూసి మమ్మల్ని పిలిచి ఏంటి ఇంత డాక్టర్లు కార్పొరేట్ హాస్పిటల్ ఎంత గట్టిగా ఎందుకు వెళ్ళారు అని అడిగారు. ఒక క్వశ్చన్ వాళ్ళు అడిగింది, అంటే మనం కోవిడ్లో సంఘటనలు చూసామండి, సో అందుకే ఎంత దూరం వెళ్ళామంటే మీకు యూబై ఇస్తున్నామండి, నో కట్స్ వెళ్ళిపోండి అన్నారు. సో అక్కడ చాలా భయంకరమైన పాజిటివ్. ఇక్కడ దాకా మేము పాజిటివ్గా చేసుకొని హ్యాపీగా ఫస్ట్ కాపీ కంప్లీట్ చేసి, ఎందుకంటే సెన్సార్ మేము ముందే వెళ్దాం ఇది రీసెన్సార్ అయిద్దని భయంతో జనవరిలో చేయించేసాం. ఆ తర్వాత మా వేట మొదలుపెట్టాం.
ఇక దీన్ని రిలీజ్ చేయాలి. ఇక్కడ దాకా అందరి ఈ కథను నమ్మారు. మమ్మల్ని నమ్మారా లేదని పక్కన పెడితే ఆ కథ ఎంత దూరం తీసుకొచ్చింది, సెన్సార్ వాళ్ళు కూడా నమ్మారు. ఇక్కడ స్టార్ట్ అయింది ఏంటంటే, ఒక సినిమా అనగానే మార్కెట్లోకి వెళ్ళాలి. మార్కెట్లోకి వెళ్ళాలనగానే ఒక డిస్ట్రిబ్యూషన్ కావాలి. చిన్న సినిమా మీద మన ఇండస్ట్రీలో చిన్న చూపు ఉంది. ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళగానే ఏ సినిమా అయినా ఈరోజు థియేటర్లో ఆడట్లేదు బాబు, ఓటీటీకి వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఐబొమ్మలో చూస్తున్నారు, మీ ఈ సినిమాని రిలీజ్ చేసి ఈ మెసేజ్ మళ్ళీ ఎవడా చూసేది అని చాలా మమ్మల్ని, అంటే అక్కడ దాకా మేము ఒక పాజిటివే చూసాం, గెలిపే చూసాం. ఒక్కసారిగా వాళ్ళ మాటలు, ఎన్ని కంపెనీలకి వెళ్ళాం, తిరిగాం, అక్కడ ఉండే మనుషులు మాట్లాడే మాటలు చాలా కొంచెం అధైర్యపడ్డాం. అధైర్యపడ్డా, కానీ నేను చాలా అధైర్యపడ్డాను. ఇన్ని సంవత్సరాలు మనం పనిచేసాము, మనకు తెలిసిన సర్కిల్ అందరినీ అడిగాము, అందరూ కూడా స్టార్ కాస్ట్ లేదు, లేకపోతే ఇది లేదు, అది లేదు, వాళ్ళు చెప్పాల్సిన కారణాలు చెప్పారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విన్నపం ఏంటంటే అండి, ఒక చిన్న సినిమా అనేది కంటెంట్ చెప్పగలదు. పెద్ద సినిమాలు, స్టార్స్తో వెళ్ళే సినిమాలకి కంటెంట్ చెప్పాలంటే తప్పకుండా దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా చెప్పాలి. చెప్పలేము, అది చిన్న సినిమానే చెప్పగలదు. ఇప్పుడు బలగం గురించి మాట్లాడారు, అర్జున్ రెడ్డి గురించి మనం మాట్లాడాం, ఇంకా మంచి మంచి సినిమాలు మొన్న వచ్చిన కోర్టు కంటెంట్. ఆ కంటెంట్ చెప్పాలంటే చిన్న సినిమా వల్లనే అవుద్ది. దాంట్లో అనవసరమైన చొప్పించుకుని ఉండడానికి, దాంట్లో హీరో ఇమేజ్లు లేకపోతే ఫ్యాన్స్ యొక్క ప్రెస్టేజ్లు ఇవన్నీ ఉండవు. అందుకని చిన్న సినిమాని బతికించుకోవాలి. చిన్న సినిమా బతికితే చిన్న కళాకారులకి అలా మాలాంటి వాళ్ళకి బ్రతుకు తెరువు అవుతుంది. దానికి మన ఇండస్ట్రీలో రిలీజింగ్ దగ్గరికి వచ్చేసరికి మేము నిజంగా ధైర్యం అనే మాటను మర్చిపోయామండి. ఇంకా లేదు ఈ సినిమా రిలీజ్ అవ్వదు. వాళ్ళు చెప్పే మాట కూడా 2-3 వేల సినిమాలు పెండింగ్లో ఉన్నాయండి, పెద్ద మీరు ఇంత డబ్బులు పెట్టి తీశారు, ఇంత డబ్బు ఎందుకు పెట్టారు, ఆల్మోస్ట్ వాళ్ళు ఈ సినిమా మీరు హ్యాపీగా పోస్టల్ ఖర్చులు కూడా రావు, బాక్స్ ఇంట్లో పెట్టుకుని అన్నట్టుగా భయపెట్టేశారు. నేను ధైర్యం కోల్పోయానండి. ఒక 3 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నేను నిజంగా డిప్రెషన్లో ఉన్నాను. మా మేడం సుమయారెడ్డి గారికి నిజంగా చాలా హ్యాండ్సప్ చెప్పాలండి. తను హీరోయిన్ కాదు, ఈజ్ అ హీరో. అవకాశం ఇచ్చింది, అందరినీ పిలిచింది, అందరికీ ఎవరి లోటు లేకుండా షూటింగ్లో డబ్బు రేపు ఇవ్వండి అన్నా కూడా తను లేదండి వాళ్ళకి ఏం అవసరం ఉంటుందో అని ముందే ఇచ్చిన ఆమె తను డబ్బు పెట్టి ఈ మాటలన్నీ విన్నాక కానీ తను వెనకడిగేయలేదు, ధైర్యం కోల్పోలే. నేను డిప్రెషన్కి వెళ్ళినా కూడా నాకు ధైర్యం చెప్పి, సార్ నేను సినిమా చూశాను, జనవరి 1st రోజు ఫోన్ చేశారు, నేను మళ్ళీ 2 సార్లు సినిమా చూశాను సార్, ఒక్క షాటు సెన్సార్ వాళ్ళు కట్ చేయడం కాదు, మనం కూడా కట్ చేయకూడదు, చాలా బాగుంది, 2.5 గంటల సినిమా థియేటర్లో ప్రతి ఆడియన్స్ని కదిలిస్తుంది, కరిగిస్తుంది, మీరు అసలు బాధపడద్దు, ఎవరు వచ్చినా రాకపోయినా ఈ సినిమా మనం రిలీజ్ చేస్తున్నాం, మీరు టెన్షన్ పడద్దని ధైర్యాన్ని ఇచ్చారండి. తన ధైర్యం అంటే మనం ఏదో అంటే ధైర్యం అంటేనే అమ్మాయి, ఆ లేడీస్ అంటే అమ్మని చూసాము, మన ఇంట్లో చెల్లిని చూసాము, అందరినీ భార్యను చూసాము, చెల్లిని చూసాము, అందరూ కూడా ధైర్యమే, వాళ్ళకు ఉండేది ధైర్యమే. మనకు ఉండే ధైర్యం కనపడతాం మనం, వాళ్ళు కనపడరు అంతే. అంటే మగవాడి జీవితంలో ఆడది లేనిది ఎక్కడ, అసలు ఆడది లేకపోతే మగవాడి జీవితం ఎక్కడ అన్నంత ఫీల్ నాకు ఆమెకి ఆ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళినప్పుడు నేను పడ్డ భయానికి తను ఉన్న ధైర్యానికి మధ్య నాకు అప్పుడు అనిపించింది. తను నేను మదర్గా ఫీల్ అవుతానండి, తను కూడా నన్ను ఒక సన్గా ఫీల్ అవుతారు. నేను పెద్ద వయసు ఉన్న ఆయన కూడా, దట్స్ మ్యాటర్. అయితే ఆ టైంలో తను తీసుకున్న డెసిషన్, వెళ్దాం ఇంకా మనం ఎవరైనా కలుద్దాం, అలా కలిసి చివరికి నేను ఇంకా చెప్పబోయే విషయం ఏంటంటే, చిన్న సినిమాని బతికించాలంటే మన ఏదైతే ఫిల్మ్ ఛాంబర్స్ ఉన్నాయో అవి ఒక 100 థియేటర్స్ ఒక చిన్న సినిమాకి ఇవ్వండి, అక్కడ తక్కువ రేటు పెట్టండి టికెట్లు. ఎందుకంటే పెద్ద సినిమా రేంజ్లో మనం ఇక్కడ డబ్బు ఖర్చు పెట్టాం, టికెట్లు తక్కువ పెట్టి 100 థియేటర్లు కనుక ఇవ్వగలిగితే దాంట్లో చిన్న సినిమా ఒక వారం పూట ఆడితే అక్కడ బాగుంటే పెద్ద థియేటర్స్ తీసుకుంటారు, అందరికీ ఉపయోగపడుతుంది. కానీ ఆ థియేటర్కి రిలీజింగ్ లేక చాలామంది ఇది ఇబ్బంది పడుతున్నారు. అక్కడ రిలీజింగ్ లేకపోతే ఓటీటీ వాళ్ళు కానీ ఎవరు సినిమాని తీసుకోవట్లేదు, దాన్ని నమ్ముకున్న కళాకారులు వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. సో మనకి అదేవిధంగా పెద్ద సినిమా 1000 కోట్లలో తీసే సినిమాకి ఒకే బేటాలు తీసుకుంటున్నారు, చిన్న సినిమాకి ఒకే బేటాలు వేస్తున్నారు. కొంచెం దీనికి సబ్సిడీలు కలిగించి చిన్న సినిమాని బతికిస్తే
నేను అన్నట్టుగా మాలాంటి కళాకారులు ఎంతోమంది వస్తారు. ఈరోజు 1000 కోట్లతో సినిమా తీస్తున్న రాజమౌళి గారు కూడా స్టూడెంట్ నెంబర్ 1 అనే ఒక చిన్న సినిమాతోనే అడుగువేశారండి. చిన్న సినిమాని దయచేసి అవకాశం ఇచ్చి బతికించండి. ఎందుకంటే అది నిజంగా ఇప్పుడు చిన్న సినిమా వెంటిలేటర్ మీద ఉందండి. నేను ఇది హాస్పిటల్ బ్యాక్డ్రాప్లో చెప్పే కనుక ఆ ప్రొడ్యూసర్ ఒక సినిమా తీసి వెనక్కి వెళ్ళిపోవడం కానీ ముందుకు వచ్చిన వాళ్ళు లేరు. దానికి ఏదో పెద్ద బ్యానర్ ఉంటే కానీ ముందుకు తీసుకొచ్చే పరిస్థితి కనపడట్లేదు. దయచేసి చిన్న సినిమాకు అవకాశం ఇవ్వండి. ఎందరో కొత్త టెక్నీషియన్కి అవకాశం వచ్చేలాగా చేయండి. ఇది నా రిక్వెస్ట్. ఇక మాది ఇక్కడితో అయిపోయాక ఇలాంటి సమయంలో మేము తిరుగుతా ఒక డిస్ట్రిబ్యూటర్ని కలిసామండి. ఆయన మా ట్రైలర్ చూసి అన్నారు, దీపా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ గౌడ్ గారండి, ఇప్పుడు వరకు మాకు సినిమా రిలీజ్ అవ్వదు అని చెప్పిన మాటే విన్నాము. ఆ టెన్షన్గా వెళ్ళాము. ఆయన చూసి ఎవరు ఏం చేసినా చేయకపోయినా మీరు ఏ డేట్ అనుకుంటున్నారో మేము కరెక్ట్గా ఏప్రిల్ 1వ తారీఖు కలిసాము ఆయన్ని. మేడం గారు నేను ఈ డేట్ అనుకుంటున్నానండి, మీ డేట్కి నేను థియేటర్స్ పెడతాను, ఈ సినిమా మనం రిలీజ్ చేస్తున్నాము, మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అది ఇవ్వండి, నేనేం చేయాలనుకుంటున్నాను చేస్తున్నాను భరోసా ఇచ్చారు. ఒక చిన్న సినిమా రిలీజ్ అవుతుందా లేదా, డిస్ట్రిబ్యూటర్ వస్తాడా రాడా అన్న టైంలో శ్రీనివాస్ గౌడ్ గారు అన్న ఒక వ్యక్తి, తను ముక్కుసూటి మనిషి, విమర్శనాత్మక మాట్లాడతారు, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు, బట్ ఇన్నర్గా ఆయన హెల్ప్ చేస్తారు. అదే హెల్ప్తో ఈరోజు మాకు థియేటర్స్ పెట్టారు. ఈ అంతటి ప్రస్థానంలో ఈ సినిమాని ఈరోజు మనకి పబ్లిసిటీ వైజు ఇది చిన్న సినిమాగా లేదండి, చాలా పెద్ద సినిమాలా ఉంది అని చెప్పడానికి ఒక చిన్న సినిమాకి ఓ పెద్ద పిఆర్ఓ మా సతీష్ గారు తన మనసు పెట్టి, అంటే డబ్బు ఇవన్నీ అంటే మన టెక్నీషియన్స్ ఆర్టిస్టులు కూడా అలానే ఈ సినిమాకి కథని నమ్మి వాళ్ళ యొక్క డబ్బు విషయం ఆయన పక్కన పెట్టి చేశారు. సో ఆయన కూడా ఈ సినిమాని నమ్మి ఇంత పబ్లిసిటీ చేసి ఈరోజు అన్ని చోట్ల ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి, అందరినీ మళ్ళీ ఈ టైంకి తీసుకొచ్చి ఈ సినిమాకి నేను చేయాలి సార్ అని తను మధ్యాహ్నం కూడా ఫోన్ చేసి, నిలబడితే 100 మంది నిలబడతారు సార్, మీలాంటి వాళ్ళకి ఒక దారి ఉంటుంది, ఒక లేడీ నిలబడితే ఆమె కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చింది, ఆమె ద్వారా కొన్ని 100 మంది ఈ ఇండస్ట్రీకి తెలుగు అమ్మాయి రావట్లేదు, తెలుగు అమ్మాయి నిలబట్టలేదు అనే దానికి ఒక గొప్ప నాంది అవుతుంది సార్ అని ఆయన ఇంత పబ్లిసిటీ చేశాడండి, ఇంత మీడియాని తీసుకొచ్చాడు. సో వెరీ హ్యాపీ, థ్యాంక్ఫుల్ సతీష్ గారు. ఇలా ప్రతి పేరున ఈ ఒక మైల్ రాయిలాగా ఈ సినిమా ఒక ప్రస్థానం అండి. మీరు రేపొద్దున ఈ సినిమాని నేను చూడమని ఎందుకంటున్నానంటే, ఇంత నమ్మి ఇదొక్కటి చెప్పాలి. ఒక కన్నడలో చాలా పెద్ద పేరు దియా సినిమాతో పేరు తెచ్చుకున్న ఒక హీరో తెలుగులో లాంచ్ అవ్వాలనుకుంటే ఏదో ఒక పెద్ద బ్యానర్ ద్వారా లాంచ్ అవుదాం అనుకుంటాడు. అతని సినిమా కన్నడలో దియా సినిమా తెలుగులో హిట్, పంజాబీలో హిట్, కన్నడలో హిట్, మలయాళంలో హిట్, అన్నిట్లో ఆయనే హీరో. అలాంటి హీరో ఆయన ఫీల్ ఉంటుంది ఆయనకి. కథ చెప్పగానే అతను డైరెక్షన్ రైటర్ కూడా అతను ఆ కథ విని నేను ఒక పెద్ద బ్యానర్తో లాంచ్ అవుతాను అనుకున్నోడిని కూడా పక్కన పెట్టాడు. నేను నా కథలన్నీ పక్కన పెట్టి దీంట్లోకి ఎలా ఎంటర్ అయ్యానో తను ఎంటర్ అయ్యాడండి. హ్యాట్సాప్ పృథ్వీ గారు. తను మమ్మల్ని నమ్మి దిగాడు. అంటే కథనే ఇక్కడ అందరు నమ్మింది. సుమయారెడ్డి గారు తన డ్రీమ్లో వచ్చిన కథకి ఇంతమంది డ్రీమ్స్ నెరవేరటానికి అది ఒక పునాది అయింది. సో మేమందరం నమ్మాము కనుక ఈ కథ ఇంత దూరం వచ్చింది. నేను ఒక విషయం చెప్తున్నాను ఈరోజు ఆడియన్స్కి, మా వెనక ఎవరు లేరండి విజయం సాధించడానికి, కానీ మా ముందున్నది మీడియా, ఆ తర్వాత ఉన్నది ప్రేక్షక దేవుళ్ళే. మీరు నమ్మి, ఇంతమంది నమ్మాం కదా, మీరు నమ్మి ఒకసారి థియేటర్కి రండి, ఈ సినిమా చూడండి. ఆ నమ్మకాన్ని కలిగించాలి. ఒకరిని నమ్మాలంటే ధైర్యం చేస్తే సరిపోతుందండి. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే యుద్ధం చేయాలి. ఈ సినిమాలో మేమందరం యుద్ధం చేశాం. అదేదో మా కోసం, మా అవసరాల కోసం ఈ సినిమా చేయలే, సమాజక అవసరం ఉంది కనుక ఈ సినిమా తీసాం. సమాజానికి, ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి ఈ సినిమా అవసరం అండి. ఈ సాంగ్ చూశాక మీకు అది తెలుస్తుంది. మీరు సినిమా చూడండి. అంటే ఏదో థియేటర్కి వెళ్ళిపోయి మా డబ్బులు ఇచ్చేయండి అని అంటలా. ఈ సినిమా మీరు థియేటర్లో చూస్తేనే చూడండి, లేకపోతే ఓటీటీలో వచ్చినా చూడండి, లేదా ఐబొమ్మలో మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి, కానీ ఈ సినిమా చూడండి. ఈ సినిమా చూసి మేము ఈ వ్యవస్థ మీద ఒక పోరాటం చేసామండి. మనకు హాస్పిటల్లోకి వెళ్తే ఎంత ప్రాబ్లం జరుగుతుందో, జబ్బు వస్తే ఎంత ఇబ్బంది పడుతున్నాం మనం, దాన్ని భయపడట్లే. ఈరోజు జబ్బు వచ్చినందుకు దానికి ఎంత డబ్బు అయిద్దో వైద్యానికి భయపడుతున్నాం. ఆ వైద్యం మీద మా ప్లాట్ఫామ్ అయినటువంటి సినిమా నుంచి మేము పోరాడాం సుమయారెడ్డి గారి ద్వారా. మీరు మీ ప్లాట్ఫామ్స్ నుంచి సినిమా ఎక్కడైనా చూడండి, అదే ఫేస్బుక్, ట్విట్టర్, లేకపోతే వాట్సాప్, దేని నుంచి అయినా మీరు పోరాటం చేయండి. మీ దగ్గరికి ఒక మెడికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు అది పెద్ద ప్రాబ్లం కాకుండా ఒక పాజిటివ్ వైద్యం మీకు అందాలంటే డెఫినెట్గా మనందరం పోరాడాలి. దీంట్లో ఒక డైలాగ్ ఉందండి, ఆ డైలాగ్ చెప్పి నేను ముగిస్తాను.
ఆ డైలాగ్లో మా హీరో గారు చెప్తారు, డియర్ డాక్టర్స్, మీరు ప్రిస్క్రిప్షన్ రాస్తారు కదా కోడి గెలికినట్టు, ఏదో మెడిసిన్స్లో కమిషన్లు వస్తాయని, అదేవిధంగా టెస్టులు చేస్తే పర్సంటేజ్లు వస్తాయని ఒక కోడి గెలికినట్టు ప్రిస్క్రిప్షన్ రాస్తారు కదా, అది ప్రిస్క్రిప్షన్ కాదు డాక్టర్స్, పేషెంట్ తాలూకా నుదిటి రాత, దయచేసి ఆలోచించండి డాక్టర్స్ అని తను అడుగుతాడు. డాక్టర్స్తో ఇంకో మాట అంటాడు, డాక్టర్స్ ప్లీజ్ మీరు హాస్పిటల్లో వెల్త్ కోసం పనిచేయకండి, పేషెంట్ల హెల్త్ కోసం పనిచేయండి అని తను ప్రాధాయపడతాడు డాక్టర్స్ని. అది ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. అది మేము అంటే మాకు అవసరం కోసమైతే, అవసరాలు తీర్చుకోవడం కోసమైతే ఈ సినిమా చేయలేదండి. నిజం చెప్తున్నాం, మన సామాజిక అవసరంతో ముడిపడి ఉన్న సినిమా. మీకు చెప్తున్నాను, థియేటర్కి వచ్చి మా డబ్బులు ఇచ్చేయని నేను చెప్పట్లా. నేను మీరు ఏ ప్లాట్ఫామ్ నుంచి చూసి మీ ప్లాట్ఫామ్స్ నుంచి ఈ సినిమా కోసం పోరాడండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆ వండర్ఫుల్ స్పీచ్. చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడారు. మీకు ఈ సినిమా మంచి స్థాయిని, పేరు ప్రఖ్యాతల్ని తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆర్ హీరో, ఆర్ రాక్ స్టార్ దేవ్ పృథ్వీ అంబార్ గారిని గట్టిగా చప్పటితో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అలాంగ్ విత్ ఆర్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఆర్ డియర్ ఉమా సుమయారెడ్డి గారిని గట్టిగా చప్పటితో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఇన్ని స్పీచ్లు విన్న తర్వాత మిమ్మల్ని మా మమతల తల్లి అని పిలవాలనిపిస్తుంది. Here we welcome our పృథ్వీ గారు అండ్ ఆర్ సుమయారెడ్డి గారు. ప్లీజ్ ముందుగా మా పృథ్వీ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. హాయ్, అందరికీ నమస్కారం. హలో, యా ఇట్స్ వర్కింగ్. అందరికీ నమస్కారం. నమస్కారం టు ఆల్ ద మీడియా ఫ్రాటర్నిటీ. There's nothing left to talk because director sir, Prithvi sir, everyone have spoke a lot about the film. To start with, today is birth anniversary of the legend of world cinema, Sir Charlie Chaplin. He had told a quote saying, "Life is a tragedy in close-up and comedy in a long shot." So whatever hardship we have seen during the making of the film, let it be Sumaya or Jyoti ma'am, Nagesh and the director Sai Rajesh sir, in long run it will pay you for sure. It will pay everyone because honesty is very important. So you have worked very honestly. This is a brave attempt, I should say. Sumaya, this is your first film, and in first film itself she has taken a very brave content. It is very, very brave to do this. I mean, I feel even the experienced or well-established technicians also, they'll not dare to take this topic. So you have taken it, done it really well. I congratulate Sumaya, Jyoti ma'am, Sai Rajesh sir, and the whole team. The dearest team of Dear Uma. It was my pleasure to work in this team. This is a new industry for me, but still, everyone were so kind. They taught me the language. I never knew Telugu. I hail from a place called Mangalore, and it is very far from AP and Telangana. I didn't have any Telugu friends also, but once I started shooting, in a week or so, I could understand Telugu. That's because the love the team, the city showed towards me. And my first film, Diya, also got tremendous love from Telugu audience. That shows that they always appreciate good content. So Dear Uma will definitely be dear to everyone. I'll not speak much. Already many people have spoke a lot about the film. Please do watch and support, and especially support Sumaya. She has worked really hard for this film. Thank you, and thank you for the opportunity. Thank you. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఫుల్ లెంత్ సినిమాగా డియర్ ఉమా ద్వారా మీరు మాకు పరిచయం అవబోతున్నారు. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ టు యూ. ఎస్, అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆర్ డియర్ ఉమా, ఆర్ వన్ అండ్ ఓన్లీ సుమయారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. Thank you, Shravanti. I'm feeling so good. We share the same place. Powerful people come from powerful places. And also, powerful people makes place powerful. Thank you so much. That's today so I am sweet of you. believing that మనం ఎక్కడి నుంచి వచ్చినా కూడా మన రూట్స్ అనేది చెప్పుకోవడానికి ఒక్కటే. ఇక్కడికి వచ్చినప్పుడు, తెలంగాణకు వచ్చినప్పుడు రాయలసీమన
Now it's okay? Hello. Hello. Yeah. So once again, I am telling, powerful people comes from powerful places. As already in KGF, Kannada, they said. And powerful people make powerful places. So నాకు చాలా గర్వంగా ఉంది నేను అనంతపూర్ నుంచి వచ్చానని చెప్పుకోవడానికి. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి, రదన్ గారు పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా అనంతపూరే అంట, రీసెంట్గా తెలిసింది నాకు. యా యా. సో నేను కొబ్బరికాయ కొట్టినప్పటి నుండి షూటింగ్ గుమ్మడికాయ కొట్టి ఇవాల్టి వరకు సపోర్ట్ చేసిన ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, ప్రెస్, ఛానల్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకుంటే ఇవాళ నేను ఇక్కడ లేను. ఇవాళ గెస్ట్లు ఎవ్వరు లేరా అని అడిగారు. నేను అందరికి ఒకటే చెప్పాను, గెస్ట్లు లేకపోవడం ఏంటి, మాకు అన్ని ఛానల్స్ వాళ్ళందరూ చీఫ్ గెస్ట్లే. అండ్ యూ ఆర్ ఆల్ మై స్పెషల్ గెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీడియా లేకుంటే ఇవాళ ఏది లేదు. మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు బికాజ్ మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎంటర్టైన్మెంట్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. పేరున ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ చాలా థ్యాంక్స్. మీలో ఒక అమ్మాయిలాగా, మీ ఇంటి బిడ్డగా నన్ను ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలీదు సినిమా గురించి, ఎందుకంటే రాజేష్ గారు మా డైరెక్టర్ అన్నీ చెప్పేశారు. ఇక్కడ ఆల్రెడీ మాట్లాడిన వాళ్ళు అందరు చెప్పేశారు. తెలుగు అమ్మాయి ఇక్కడ రావట్లేదు అని అందరు అడుగుతున్నారు, ఎందుకు రావట్లేదు అని మాత్రం ఎవరు అడగట్లేదు. చాలామంది అమ్మాయిలు అందంగా ఉన్నారు, నటించాలనుకుంటున్నారు, బట్ చూస్తేనేమో ఆన్ స్క్రీన్ చాలా తక్కువ అవుతుంది. అండ్ స్లోలీ ఇట్స్ చేంజింగ్. తెలుగు అమ్మాయిలు వస్తున్నారు. నౌ ఈ తెలుగు అమ్మాయి ప్రొడ్యూసింగ్ కూడా చేస్తుంది, ఇంకొక అడుగు ముందుకేసి ప్రొడ్యూసింగ్ కూడా చేసింది. ఈ తెలుగు అమ్మాయిని సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. కమింగ్ టు సినిమా నా డ్రీమ్ చేయడం, యాజ్ యాక్టర్గా చేయడం నా డ్రీమ్. అండ్ ఆల్సో నాకు రాజేష్ గారు అందరు చెప్పినట్టు నాకు ఒక 7-8 years నుంచి తెలుసు. మేము చేసిన ఫస్ట్ సినిమా, నేను స్టోరీస్ రాస్తున్నప్పుడు నా రైటింగ్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలనేసి నేను ఒక షార్ట్ ఫిలిం చేద్దామని ఒక పేపర్ మీద తీసుకెళ్ళాను. ఆ షార్ట్ ఫిలింకి మంచి ఆదరణ దొరికింది అండ్ ఆల్సో దానికి రివార్డ్ అండ్ అవార్డ్ కూడా వచ్చింది. సో అదే కాంబినేషన్లో మేము అనుకోకుండా చేయడం జరిగింది. నేను ఎప్పుడు అనుకోలేదు మేమిద్దరం కలిసి సినిమా చేస్తామని అండ్ నేను ప్రొడ్యూస్ చేస్తానని. ఆయన చెప్పినట్టు నేను ఒక కొడుకుగా ఆయన నమ్మాను, ఆయన నన్ను ఒక తల్లిలాగా నమ్మారు. అందుకే ఇవాళ మీ ముందు మేము నిలబడి మాట్లాడగలుగుతున్నాం. ఈ సబ్జెక్ట్లో ప్రతి ఒక్కరు చాలా కీ రోల్ ప్లే చేశారు. చక్రవర్తి గారు ఫస్ట్ రాగానే ఒక మేనేజర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ నేను మీట్ అయింది కూడా చక్రవర్తి గారినే. ఆయన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ డేట్స్ అండ్ మధు గారు వీళ్ళిద్దరూ కంగారు పెడతారు కానీ పేమెంట్స్కి అండ్ ఆర్టిస్ట్ల టైమింగ్స్కి, బట్ వాళ్ళు లేకపోతే ఇవాళ మేము లేము. థ్యాంక్ యూ సో మచ్ మధు గారు అండ్ చక్రవర్తి గారు. అండ్ ఆయన కూడా ఆదోని రాయలసీమే అనుకోకుండా. రదన్ గారు నవీన్ గారిని మేము ఫస్ట్ కాల్ చేసినప్పుడు ఆయనే చికాగోలో ఉంటారు, టైమింగ్ సేమ్ పట్టించుకోకుండా మీ కంఫర్టబుల్ టైంలో మాకు కాల్ చేయండి మేము కనెక్ట్ చేస్తామని రదన్ గారితో మాట్లాడిచ్చారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన హీస్ సో డౌన్ టు అర్త్. నేను అసలు నమ్మలేదు, అంటే అంత ఫస్ట్ ఫిలిం, నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు, అలాగని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇవాళంటే నేను ఒక సినిమా తీశాను, ప్రొడ్యూసర్గా ఉన్నాను. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఏదీ కాదు, కానీ నన్ను నమ్మారు. మీలాంటి వాళ్ళు వస్తేనే చాలా బాగుంటుంది అని చెప్పి నన్ను కంగారు పెట్టకుండా, ఏ ఫోర్స్ చేయకుండా, మనీ కోసం ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్స్ వర్క్డ్ వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా నా కోసం వర్క్ చేశారు. నేను ఇంతకుముందు చెప్పాను,
ప్రతి మగాడి వెనకల ఆడదున్నట్టే ప్రతి అమ్మాయి వెనక అబ్బాయి ఉంటారు. ఇంతమంది అబ్బాయిలు నాకు సపోర్ట్ చేశారు కాబట్టే ఇవాళ నేను ఇక్కడ మాట్లాడగలుగుతున్నాను. అండ్ మై ఫ్రెండ్ నగేష్. సో ఈ సినిమా స్టార్టింగ్ డ్రీమ్ నుంచి ఆయన హీస్ అ థెరపీ హీలర్ బై ప్రొఫెషన్. చెప్తున్నప్పుడు చెప్పేవాళ్ళు వై కాంట్ యూ స్టార్ట్ రైటింగ్ అన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నన్ను నమ్మింది నగేష్ మాత్రమే. అ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్. థ్యాంక్స్ బ్రో ఫర్ బిలీవింగ్ మీ. బికాస్ ఆఫ్ హిమ్ తను చెప్పారు, నేను వెన్ ఐఎమ్ షేరింగ్ మై ప్రాబ్లమ్స్ విత్ హిమ్, హీ సెడ్ నువ్వే ఒక సినిమా తీ, నీలో ఆ పొటెన్షియల్ ఉంది అని చెప్పాడు. అండ్ ఈ సినిమా తీయడానికి కారణం వచ్చేసి నేను ఒక ఆడిషన్కి వెళ్ళాను. ఆడిషన్కి వెళ్ళి అన్నీ అయిపోయాయి, అగ్రిమెంట్స్ అన్నీ అయిపోయాయి. అండ్ నేను అదే టైంలో ఢిల్లీ ఫ్యాషన్ షోకి కూడా కమిట్ అయ్యాను. నాకు తెలీదు ఈ ఫిలిం ఎప్పుడు పూజ సెరమనీ ఉంటుంది అనేసి. సడన్గా నాకు ఆ ప్రొడ్యూసర్ కాల్ చేశారు. కాల్ చేసి సుమయ్య రేపే ఉంటుంది, మార్నింగ్ 4 o'clock సంథింగ్ 4 to 6 మధ్యలో ఉంటుంది. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అది ఐ థింక్ 200 kilometers ఫార్ అవే. ఈవినింగ్ 6 to 7:30 కాల్ చేశారు. కాల్ చేసి నేను ముంబైకి ఢిల్లీ వెళ్తున్నానండి, ఈజ్ ఇట్ ఓకే అని అడిగాను. నేను కావాలంటే అది క్యాన్సిల్ చేస్తాను, కన్ఫర్మ్ చేస్తే అని. నాకు ఆయనకి ఏమైందో తెలియదు. తర్వాత కాల్ కట్ చేసి ఒక మెసేజ్ పెట్టారు, నీకు ఫ్యాషన్ షోనే చాలా ఇంపార్టెంట్ అనుకుంటా, అక్కడికే వెళ్ళమ్మా అని చాలా పద్ధతిగా మెసేజ్ పెట్టారు. ఫర్ ద ఫస్ట్ టైం రిజెక్షన్ ఈజ్ వెరీ కామన్, బట్ ఒక రిజెక్షన్ అని చాలా హర్ట్ చేసింది. అండ్ ఫస్ట్ టైం ఐ క్రైడ్ బికాజ్ ఐ డెంట్ గెట్ ఆపర్చునిటీ. అప్పుడు నా పక్కన ఆ టీయర్స్ చూసింది నగేషే. ఆ రోజు ఆయన రిజెక్ట్ చేశారు కాబట్టి ఇవాళ మీరు ఇంతమందికి అన్నం పెట్టగలిగారు, ఇంతమందికి పని ఇవ్వగలిగారు, ఇంత స్ట్రాంగ్గా నిల్చోగలిగారు, ఇంత అద్భుతమైన కథని మీ చేతుల ద్వారా మా అందరికీ అందిస్తున్నారు. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. సో అమ్మాయిలందరికి చెప్తున్నా, రిజెక్షన్స్ ఈజ్ వెరీ కామన్, బట్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. డు నాట్ లుక్ ఫర్ ఎనీ వన్. మీకోసం మీరు నిలబడకపోతే మీకోసం ఎవ్వరు నిలబడరు. ఎవరైనా మీకు హెల్ప్ చేస్తే వాళ్ళు ఉన్నారంటే ఇట్స్ ఓన్లీ యూ. ఒక అద్దం ముందర కూర్చోండి, నిలబడండి, మిమ్మల్ని మీరు హెల్ప్ చేసుకోవాలి. బికాజ్ ఇంట్లో వాళ్ళకి కానీ మనం ఫేస్ చేస్తున్నవి ఏవి అందరికీ చెప్పుకోలేము, ఒక ఫ్రెండ్కి మాత్రమే చెప్తాం. ఐఎమ్ సో లక్కీ, ఐ హ్యావ్ 2 friends ఇన్ మై లైఫ్. ఒకటి మై ఫ్రెండ్ మహేష్, అడగంగానే అమెరికాను వదిలిపెట్టి ఇండియాకి వచ్చాడు. టు హెల్ప్ మీ. బట్ ఐ డోంట్ నో ఎక్కడున్నావో మహేష్. థ్యాంక్ యూ సో మచ్. అంటే కోవిడ్ టైమ్స్లో వాళ్ళ మదర్ కూడా చనిపోయారు. నాకు ఏం తెలీదు అంటే ఎట్లా ఒక కన్సోల్ చెయ్యాలి అనేసి. It's not only a producer Sumaya Reddy, it's so many failures చూసిన Sumaya Reddy to take this decision to make మన తలరాత మనమే మార్చుకోవాలి. సో ఇవాళ కూడా అందరు అడిగారు చిరంజీవి గారు వస్తే బాగుంటుంది. సో గెస్ట్లు వస్తే అపీరెన్స్ బాగుంటుంది, వాళ్ళు వస్తే బాగుంటుంది, వీళ్ళు వస్తే బాగుంటుంది, వాళ్ళు వస్తే బాగుంటుంది, అందరికీ రావాలనే ఉంటుంది. బట్ ఐ రియలీ డోంట్ నో హౌ టు బ్రింగ్ దెమ్ హియర్. ఐ జస్ట్ బిలీవ్ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అగైన్ మై ఫ్రెండ్. నాకు 7 years. ఇక్కడ ఎవ్వరు నాకు కొత్త వాళ్ళు కాదు, ఎందుకంటే ఇక్కడ చూసిన ప్రతి ఒక్కరు నాకు ఒక 10 years నుంచో 5 years నుంచో ఇక్కడ కూర్చున్న మిస్టర్ ప్రకాష్ అండ్ హిజ్ వైఫ్. ఐ నో హిమ్ లైక్ చెడ్డీ బడ్డీ, చిన్నప్పటి నుంచి తెలుసు. వస్తే బాగుంటుంది, కానీ నేను బిలీవ్ చేసేది ఏంటంటే ఇది ఒక సామాన్యుల కథ. సో సామాన్యులు ఉంటేనే నాకు ఇష్టం. మీరందరూ నాకు స్పెషల్ గెస్ట్
అండ్ పేరు పేరున అందరికీ థ్యాంక్స్. ఐ రియల్లీ డోంట్ నో, అందరు అన్నీ మాట్లాడేశారు. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగిన కథ. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఉమా ఉంటుంది, ఒక పృథ్వీ ఉంటారు, ప్రతి ఒక్కరు ఉంటారు. సో ఆన్ దట్ నోట్ ఐ am giving to Shravanti, please do watch on April 18th in theaters. తెలుగు అమ్మాయిని సపోర్ట్ చేయండి. తెలుగు సినిమా చాలా కాలం వరకు బ్రతుకుంటుంది. అండ్ తెలుగు అమ్మాయి ధైర్యం చేసి సినిమా చేసింది. డబ్బులు తను దాచుకున్న డబ్బులన్నీ ఈ సినిమాలోనే ఉన్నాయి. ఒక తెలుగు అమ్మాయి నిలబడితే నాకు ఇన్ హౌస్ యాంకర్ కూడా దొరికేశారు ఇప్పుడు. ఐఎమ్ నాట్ జోకింగ్. సో సపోర్టర్స్, సపోర్ట్ అంటే కంటెంట్ లేకుండా కాదండి, కంటెంట్ ఉంది. ఇంతమంది పెద్ద టెక్నీషియన్స్ పని చేశారు దీనికంటేనే ఇట్స్ కంటెంట్ ఉంది. ఎందుకంటే రాజ్ తోట గారు ఆయన డేట్స్ కూడా ఇవాళ కూడా ఆయన చాలా బిజీగా ఉన్నారు, పెద్ద ఫిలిం చేస్తున్నారు. అంతమంది కష్టపడి నా కోసం పని చేశారు. మీరు ఇష్టపడి సినిమాకి రండి అండ్ ఖచ్చితంగా మీ ఇష్టం ప్రేమగా మారుతుంది మా టీం పైన. సాయి రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్, స్టార్టింగ్ నుంచి ఇవాళ వరకు ఉన్నందుకు. సతీష్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, ఇంతమంది మీడియా ఫ్రెండ్స్ని నాకు ఇంట్రడ్యూస్ చేసినందుకు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, అంటే ఒక సినిమా చెయ్యాలి అంటే ఎవ్రీ టెక్నీషియన్స్, మేకప్, హెయిర్, ఇట్స్ నాట్ ఓన్లీ 2.5 hours సినిమా. ఒక 24 crafts నిద్రపోకుండా పని చేయాలి. ఇట్స్ వెరీ ఈజీ టు డిసైడ్. ఒక 2 hours సినిమా బాగుంది బాగాలేదు అని డిసైడ్ చేయడం చాలా ఈజీ. కానీ ఇక్కడ ఇంతమంది జీవితాలు ఒక సినిమా పైన ఆధారపడి ఉన్నాయి. అలానే హీరోని, ఎవ్రీ టెక్నీషియన్స్ని తీసుకొచ్చే డ్రైవర్స్, ఎవ్రీవన్ నాకు అంతమంది పేర్లు గుర్తుకు లేవు, బట్ ఐ రిమెంబర్ వన్ నేమ్, శ్రీనివాస్ గారు. హిస్ నేమ్ ఇస్ త్రిషా శ్రీనివాస్ గారు. ఎప్పుడు మెసేజ్ పెడుతుంటారు, అమ్మ మీరు బాగుండాలి, బాగుంటేనే మా లాంటి వాళ్ళు బాగుంటారు అని. సో థ్యాంక్స్ అన్న. ఒక డ్రైవర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు, ఆమని గారు, రాజీవ్ కనకాల గారు, ఎవ్రీవన్ బ్లెస్డ్ మీ. అండ్ ఆ బ్లెస్సింగ్స్ ఊరికే పోవని నా నమ్మకం. ఐ బిలీవ్ ఇన్ కర్మ, ఐ డిడ్ గుడ్ అండ్ డెఫినెట్లీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సుమయ్య గారు. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు పడిన కష్టం అస్సలు వృధా అవ్వదు. మీకు బోలెడంత సక్సెస్ రావాలని, ఈ సినిమా ద్వారా బోలెడంత పేరు ప్రఖ్యాతలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. సో April 18th వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది డియర్ ఉమా. మళ్ళీ మనం April 19th సక్సెస్ మీట్ కూడా చేసుకోబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో April 18th థియేటర్స్లో కలుసుకుందాం డియర్ ఉమా. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. లాస్ట్గా ఒక చెప్పాలంగా లైక్ నేను తనని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, హౌ మచ్ షీ స్ట్రగుల్ అండ్ తన ప్యాషన్ టువర్డ్స్ యాక్టింగ్, మోడలింగ్. నేను చిన్నప్పటి నుంచి చూసినప్పుడు కూడా లైక్ తను లైక్ డిఫరెంట్గా రెడీ అయ్యేది, తన అంటే ఆ మోడలింగ్ కానీ అన్నీ చాలా డిఫరెంట్గా ఉండేది. తన ప్యాషన్ అప్పటి నుంచి ఉంది. లైక్ ఒకటి చెప్పగలనండి, లైక్ ఎవరో వచ్చి మనల్ని మారుస్తారు, సమ్వన్ విల్ చేంజ్, అది అలా కాదు. షీ మేక్ హర్, తనను తనే రెడీ చేసుకుంది, తనను తనే తయారు చేసుకుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక ప్రొడ్యూసర్గా లైక్ ఎవరి గురించి ఆలోచించకుండా తనంతట తాను ముందుకొచ్చి తన ప్రొడక్షన్ తనే స్టార్ట్ చేసి ఒక స్టోరీ రాసుకొని, అసలు తనలో ఈ చేంజ్ ఈజ్ వెరీ గ్రేట్. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ హర్. ఐఎమ్ ఫ్రమ్ కర్నూలు అండి. కర్నూలు నుంచి విల్ ప్రమోట్ హర్. అండ్ ఎవరి ఊరు నుంచి వాళ్ళు మన సినిమాని ప్రమోట్ చేద్దాము, విల్ సపోర్ట్ హర్. థ్యాంక్ యూ. కేశవ్ ఒకసారి కెమెరా తీసుకురావా? హలో ఈ డ్యూయర్ ఉమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇచ్చేసి ఇక్కడికి ఇంత మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి
ఈ ప్రోగ్రామ్ని ఇంత ఘన విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ. ముఖ్యంగా నా మీడియా మిత్రులండి, ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. పాపం ఇప్పుడు చాలా టైం కూడా లేట్ అయింది, వాళ్ళు కూడా అందరూ ఇక్కడ ఉన్నారు. అందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా 3rd ఫ్లోర్లో డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్.